నటరాజ్ మాస్టర్ నీతూ మాస్టర్లు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడానికి, మిస్టేక్స్ని సరిచేయడానికి చాలా కష్టపడి వాళ్ళకి అర్థం చేయించడానికి 40 నిమిషాల సమయం వ్యర్థం చేసినాక జడ్జెస్కి అర్థమైంది ఏంటంటే వీళ్ళకి అర్థం కాదని. గంట సేపు ఉన్న ఎపిసోడ్లో 40 నిమిషాల పాటు వాళ్ళకి కేటాయించారు. కేటాయించిన తర్వాత ఏమన్నా అయిందా అంటే ఏం కాలే. ఆఖరికి జడ్జెసే ఫస్ట్రేట్ అయ్యారు. ఎంత ఫస్ట్రేట్ అయ్యారు అంటే బస్ స్టేషన్కి పోయిన తర్వాత బస్సులు లేకపోతే, రైల్వే స్టేషన్కి పోయిన తర్వాత సీటు దొరకకపోతే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో అంతకు మించిన ఫ్రస్ట్రేషన్ తోటి లోకల్ బస్సులో జెంట్స్ టికెట్లు తీసుకున్న తర్వాత కూడా లేడీసే సీట్లన్నీ ఫిల్ చేసి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా అని చెప్తే వచ్చేంత ఫ్రస్ట్రేషను ఈ జడ్జెస్ ముగ్గురికి వచ్చింది. వచ్చి ఆఖరికి ఈవెన్ లయ గారు అయితే ఎమోషనల్ కూడా అయిపోయి ఇంకా వీళ్ళకి చెప్పి వేస్ట్ అన్నట్టుగా ఇటు తిరిగి బాను మీకు అర్థమవుతుందా, మీకు బుర్రుందా, బుద్ధి ఉందా, అక్కడ నటరాజ్ మాస్టర్ చెప్తే కెమెరాలే వింటున్నాయి, నటరాజ్ మాస్టర్ చెప్తే జడ్జెసే వింటున్నారు, నటరాజ్ మాస్టర్ చెప్తే టీమే వింటున్నారు, ఇంక ఎందుకు మీరు మాట్లాడుతున్నారు, ఆయన ముందు చేతులు కట్టుకొని నిల్చోరు, అర్థమవుతుందా, ఆయన ఏం మాట్లాడితే దానికి తానా అంటే తందానన్నారు, ఎక్స్ట్రాలు మాట్లాడకూర్రి అని చెప్తే జడ్జెసే వింటున్నారు. వాళ్ళని తప్పులు ఉన్నాయని చెప్పి నిలబెట్టి మాట్లాడుతుంటే మమ్మల్ని నిలబెట్టేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు, ఇంకా వాళ్ళకేం చెప్పేది మేము అని చెప్పి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చెప్పుకున్నారు. టీం దగ్గర నుంచి వస్తున్న ప్రెజర్ అది. యాక్చువల్లీ టీము నటరాజ్ మాస్టర్ని ఏం అనదంటున్నట్టున్నారు, అందుకని చెప్పి వాళ్ళకి ప్రెజర్ అయిపోయింది. లయ గారు ఉండి కొంతమంది మనుషులు ఏం చేసినా మారారు, మీకు అర్థమవుతుందా, ఏం చేసినా వాళ్ళు మారారు, కాబట్టి మీరే అలాంటి వాళ్ళతో పెట్టుకోకుండా ఒకవేళ వాళ్ళతో గొడవైనా కానీ డ్రాగ్ అవ్వకుండా టక్కున ఫినిష్ చేసుకోండి, అవసరం లేదు, వాళ్ళు మారారు, చెప్పినా వినరు, అర్థం చేసుకోరు, అర్థమవుతుందా, మీరు వాళ్ళతో ఆర్గ్యూ చేయకండి, ఆర్గ్యూ చేస్తే మీ ఎనర్జీ లాస్ అవుతుంది తప్ప ఇంకేం లేదు అని చెప్పి ఆమె చెప్పింది. అరే రాధా గారు ఉండి వాళ్ళెవరో మిమ్మల్ని ద్రోహి అంటే మీరు ద్రోహి అయిపోతారా, వాళ్ళెవరో కర్మ రిటర్న్ బ్యాక్ అంటే మీరు కర్మని ఏం డిస్టర్బ్ చేయలేదు, అట్లాంటప్పుడు మీ కర్మ ఈజ్ పవర్ఫుల్, మీరు కర్మని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి మీకు ఎటువంటి ఎఫెక్ట్ పడదు, మీరేం టెన్షన్ తీసుకోకండి, వాళ్ళు అన్నంత మాత్రం ఏం జరగవు అని చెప్పి జానుబానికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇది లాస్ట్లో ఉన్న అద్భుతమైన సర్ప్రైజ్. ఆఖరికి మళ్ళీ ఇంకో రౌండ్ నటరాజ్ మాస్టర్ నీతూ మాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిర్రు, సక్సెస్ఫుల్లీ అన్సక్సెస్ఫుల్ అని చెప్పాలి, కాకపోతే మొత్తానికైతే తనలాడిరు. ఇది ఎందుకు ఇలా ఉందో, ఎందుకు ఇలా నడిపిస్తున్నారో ఇంకా వాళ్ళకి తెలవాలి. ఇంత పీక్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇన్నిసార్లు వెళ్ళిపోతా అన్నప్పుడు జస్ట్ గో టు హెల్ అండ్ హెవెన్ అని చెప్పొచ్చు, కానీ వాళ్ళు చెప్పరు. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అనొచ్చు, చెప్పరు. బిగ్ బాస్లో ఇలాంటి సిచ్యువేషన్లలో ఎవరైతే టీంని కానీ బిగ్ బాస్ని కానీ అనరాని మాటలు అంటే, లైక్ అజయ్ కదా ఆయన పేరు, అజయేనా, ఆయన పెళ్లి చూపుల్లో ఉంటాడు చూడు యాక్టర్, ఆయన లాస్ట్ వచ్చింది కదా, వచ్చినప్పుడు పంపించేసారు సీజన్ 8లో అనుకుంటా, పంపించేసారు. నువ్వు టీంనే ఎడుతున్నావు, నువ్వు బిగ్ బాస్ని ఎడుతున్నావు, బిగ్ బాస్ నాణ్యత తోడు అయినావు నువ్వు, చల్ గో టు హెల్ అండ్ హెవెన్ అని చెప్పి పంపించరా లేదా, ప్యాక్ యువర్ బ్యాగ్స్ అన్నారా లేరా. అట్లాంటిది లేకపోతే ప్రేమ గురుని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడే ఆ రోజే ప్రేమ గురుని లాగి పెట్టబట్టి కొడతా అన్నప్పుడే టాటా బై బై అని చెప్తే అయిపోయేది. అట్లా చెప్పకుండా ఉంచి బుదరకిచ్చి బతిలాడి బామాలి ఈడాగా తీసుకొచ్చినా కూడా ఇప్పుడు కూడా బతిలాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉన్నది. కానీ ఆఖరికి వస్తే నటరాజ్ మాస్టర్కి వీడియో వేసి చూపించినాక మోకాల మీద కూర్చుని నా తప్పు ఉంటే క్షమించండి అన్నాడు. అది కూడా అవసరం లేదు, రియలైజ్ అవ్వట్లేదు వాళ్ళు. ఆ మిస్టేక్ చూపించిన తర్వాత లాస్ట్లో తప్పు ఉంటే క్షమించండి అని చెప్పి కూర్చున్నాడు, అది బ్యాడ్ బిహేవియర్ అని. కానీ వాళ్ళు అంతకంటే ముందు చేసినవన్నీ కూడా వాళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు. బాను మోసం చేసిరు అని ఇప్పటికీ మోసం చేసిరు అంటారు. అది మోసం కాదురా అయ్యా, వాళ్ళకి వాళ్ళు ఆడిరని ఎంత చెప్పినా వినరే. ఆమె మాట ఇవ్వకపోతే ఆమె ఏమన్నా ఆడుకోవచ్చు, మాట ఇవ్వలేదు కదా, ఆయన మాట ఇచ్చినా కానీ ఆమె ఇష్టం ఉన్నట్టు ఆడుతుంది, అది తప్పే ఉంది, అది గేమ్, వాళ్ళు గెలవాలని ఎట్లన్నా ఆడుకుంటారు అని అట్లా చెప్తున్నా కూడా వీళ్ళకి అర్థమైతలేదు. మెయిన్గా ఏం చేసినంటే ఆఖరికత్తి వాళ్ళ దగ్గర సామధాన భేద దండోపాయాలని దండగా అయిపోయిన తర్వాత వీళ్ళు జడ్జెస్ ఏం చేశారంటే, నీతు ఒక గ్రేట్ ప్లేయర్, నీతు ఒక తోప్ ప్లేయర్, 100% పర్ఫెక్ట్గా ఆడే ప్లేయర్, అట్లాంటి ప్లేయర్ కూడా మీ వల్ల చెడిపోతుంది మాస్టర్ మీకు అర్థమవుతుందా, మీ వల్ల నీతు కూడా బిహేవియర్ మొత్తం పాడైపోతుంది, చేంజ్ అయిపోతుంది, తను మిమ్మల్ని ఆపేది, కంట్రోల్ చేసేది, మీరు మాటలు జరగకుండా చేసేది, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఆపుతుంది, ఆమె మీదికి పోతుంది, అర్థమైందా, అదంతా మీ మిస్టేక్ అని చెప్పి పాపం ఆయన మీదకి దోసే ప్రయత్నం చేశారు. కానీ బేసిక్గా ఒకటబ్బా, ఇగో ఒక గూటి పక్షులే ఒక చోట చేరుతాయి, వాళ్ళిద్దరూ నేచర్లు కలుస్తాయి కాబట్టి వాళ్ళిద్దరి సంసారం సాగుతుంది. ప్లస్ మైనస్ ఉంటుంది కావచ్చు, కానీ వాళ్ళిద్దరు నేచర్లు ఒక తీరుగా ఉంటాయి. అంటే 6 నెలలు కలిసి ఉంటే ఆ నీళ్ళు అవుతారు అన్నట్టుగా ఈరోజు నీతు గారు కూడా అన్నారు, మా ఆయన మిస్టేక్ ఏం లేదు, మా ఆయన ఫస్ట్ ఎవరిని ఏమన్నాడు, ఎవరన్నా అంటేనే అంటాడు, లేకపోతే అనడు, అట్లా టంగ్ స్లిప్ అయిందంటే అవతల వాళ్ళు ఫస్ట్ టంగ్ స్లిప్ అయితే నేను టంగ్ స్లిప్ అవుతారు అన్నట్టుగా చెప్తారు. సేమ్ అప్పుడు మన హరిత అప్పుడు కూడా మా ఆయన ఫస్ట్ ఉండదు, యాక్షన్ తర్వాతనే రియాక్షన్ ఉంటుంది, A+B² ఉంటుంది అని చెప్పినట్టే ఇక్కడ ఈమె కూడా చెప్తాను. ఎక్కడైనా గంతకు దగ్గర బొంతే ఉంటుందబ్బా, ఇంకా మనం అనుకుంటాం అంతే, కొంచెం డిఫరెంట్ కనబడుతుంది, కానీ మళ్ళీ ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంకి వస్తే ఇద్దరు ఒకటే మాట మీద ఉంటే నిన్నేళ్ళు సంసారం సాగుతూ ఉంటుంది, వాళ్ళిద్దరు నేచర్లు ఒకటే.
వాళ్ళిద్దరు ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళంతా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళంతా వాళ్ళనే ఒక గేమ్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఒకరి మీద గర్జు పెట్టుకున్నా, ఒకరి మీద పగ వచ్చినా ఆ పగని కంటిన్యూ చేస్తూ పీక్స్లో పోతున్నారు తప్ప రియలైజేషను, రియల్ లైఫ్, రియాలిటీ లేదు. రియాలిటీ షో అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడే కథ ఉంటుంది తప్ప రియాలిటీలో ఉండరు. రియాలిటీలో ఎట్లుంటారో తెలియదు మనకు, కానీ ఈ రియాలిటీ షోలలో ప్రతిసారి ఇదే, చుట్టుపక్కల వాళ్ళంతా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మేము ఏదో అయిపోతుంది మొత్తం మమ్మల్ని ఆగం చేస్తున్నారు, మేము వాళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నాం అనుకుంటారు. కాదు, వీళ్ళంతా గాయగా ఎత్తురు, కంప ఎత్తురు అన్న విషయం వీళ్ళకి అర్థం కాదు. ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు ఎంత మొత్తుకుంటారు జడ్జెస్ అయినా కానీ వాళ్ళకి అర్థం అవుతలేదు. మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ సైడ్ తీసుకుని మాట్లాడుతున్నారు, వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు, నా సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. ఆమె ఎక్స్ప్రెషన్ చూడండి. ఇప్పుడు జడ్జెస్ ముందు కూడా ఆమె కళ్ళు చూడండి, ఇంత పెద్ద కళ్ళు కట్టు దూతుందండి. బాడీ షేమింగ్ అంటారు దాన్ని, అందులో కించపరచడం అంటారు. ఇవి తప్పులు. ఇంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తుంది చూడండి, అది మీకు కనబడతలేమంటది. ఆమె బాడీలో పెద్ద కళ్ళు ఉన్నాయి, కళ్ళు పెద్దగా ఉన్నాయి, నోరు ఇంత పెద్ద వేసుకుని పడుతుంది, నెత్తి మీదకు ఉంది. ఇవన్నీ ఎందుకు? మిమ్మల్ని అన్నారా వాళ్ళు? మిమ్మల్ని అన్నారా? యూత్ అంతా ఉన్న చోట ఆంటీలు అంకులు ఎందుకు వచ్చారు ఇక్కడికైనా వాళ్ళు అంటారా? అన్నారు కదా. మనం అనద్దు కదా. అవతల వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడి మళ్ళీ నేను మంచిదాన్ని అంటే ఎట్లా? సర్లే, ఎపిసోడ్లో ఏముంది ఏంది కదా ఫటాఫట్ దానని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం అందరిది లైట్గానే చెప్పారు, ఎందుకంటే అభిమానికి ఆమెరు వాళ్ళు బాగానే ఆడారు కాబట్టి వాళ్ళకి చెప్పారు. కళ్యాణ్ వసంతిలకి ఈ వారం అన్యాయం జరిగింది. 2 గేమ్లలో కూడా జరిగింది. ఒకటి ఆ పైకి ఎత్తుకున్న దానిలో ఫౌల్స్ గీల్స్ అని లెక్క పెట్టడం, అది కూడా నటరాజ్ మాస్టర్ మిస్టేక్ అని వాళ్ళ అనిల్ గారు క్లారిటీ ఇచ్చారు. నటరాజ్ మాస్టర్ చేసిన ఛాలెంజ్కి టీం వాళ్ళు రియాక్ట్ అయ్యారు, హట్ అయ్యి రియాక్ట్ అయిన విధానం అదని చెప్పారు. ఏమో వాళ్ళు ఎందుకు నటరాజ్ మాస్టర్ చెప్తే ఇంటారో అర్థం కాదు, కానీ అది మాట్లాడుకుందాం. అయితే కళ్యాణ్ వసంతి వాళ్ళకి అన్యాయం జరిగింది. ఆ రౌండ్లో కాకపోయినా ఆ కలర్స్ దానిలో మాత్రం ఘోరమైన అన్యాయం జరిగింది. ఆ మెరూన్ కలర్ అని బ్రౌన్ కలర్ వేసి, ఆరెంజ్ కలర్ని కొంచెం డార్క్ వేసి, ఆ రోజు ట్రాకులలో వాళ్ళకున్న కలరు, అదే ట్రాక్ కలరు టమాటో రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇది మ్యాచ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఫాలో అయిపోయినామని వాళ్ళు చెప్పి ఇంత అన్యాయం జరిగింది, అంత ఆగమాగం తెలిపారు కదా. సో దాని గురించి నీకు అన్యాయం జరిగింది తప్ప నువ్వేం బాధపడకు అని చెప్పి కొంచెం ఓదార్చి సపోర్ట్ చేసి ఏదైనా మాట్లాడి జరిగిన మిస్టేక్స్ గురించి, అంటే టీమ్ మిస్టేక్స్ కాబట్టి వాళ్ళు ఏం రెక్టిఫై చేయదలుచుకోవట్లేదు. అందుకని చెప్పి ఈరోజు కళ్యాణ్ వసంతి వాళ్ళని లాస్ట్ డిస్కషన్ పాయింట్గా పెట్టి 2 నిమిషాల్లో క్లోజ్ చేసారు. ఆగబా నువ్వు బూతులు మాట్లాడినా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, కొంచెం కంట్రోల్ చేసుకో అని చెప్పి కూర్చొని పెట్టారు. ఇది అన్యాయం అనిపించిందబ్బా నాకు. అవునా కాదా? మీకేమనిపించింది? కరెక్టే కాదు. ఒక మిస్టేక్ జరిగినప్పుడు దాని గురించి డిస్కషన్ అనే పాయింట్ అని ఉండాలన్నా, పాయింట్ పెట్టలే. కళ్యాణ్ వసంతి వాళ్ళకైతే ఒక చిన్న స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిండు. కళ్యాణ్ ఆల్రెడీ ఉన్నోడు ఒకటే సరిపోతలేడా, మాకు అతనితో అయితలేదు అయ్యా అంటే నువ్వు ఒకటి తయారైనావు అని చెప్పి కళ్యాణ్కి నటరాజ్ మాస్టర్ పక్కన కూర్చొని ఇద్దరు ఒక తీరు తయారయ్యారు. కొంచెం కంట్రోల్లో ఉండు, పిచ్చి పిచ్చికి చేయకన్నట్టుగా కళ్యాణ్కి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. కళ్యాణ్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేయనియలేదు. చెప్పింది నువ్వు ఆయనలా తయారవుతున్నావు, అట్లా కాకు, నీతో ఎట్లయితే నటరాజ్ మాస్టర్తో సఫర్ అవుతుందో ఇప్పుడు నీ వల్ల వసంతి కూడా సఫర్ అవుతుంది అన్న సెన్స్లో నీతుని తీసుకొచ్చి వసంతిని తీసుకొచ్చి నీతు దగ్గర కూర్చుని పెట్టి నటరాజ్ మాస్టర్ దగ్గర వచ్చేసి ఈ కళ్యాణ్ కూర్చుని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓ చిన్న చేంజ్ ఓవర్ అని చెప్పి అట్లా చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కళ్యాణ్ నువ్వు చేస్తున్నది ఎట్లా పోతుంది అని. మనం నిన్న మొన్న అనుకున్నాం కదా, దొందులా తయారైనాయి అన్నదమ్ములు అని ఈ టాపిక్లు మనకు వచ్చినాయి. ఇది యాజ్ ఇట్ ఈస్గా మనకి సర్కిల్ ఆఫ్ లవ్లో రిజంబుల్ అయింది. అఫ్కోర్స్ ఇఫ్ ఇన్ కేస్ ఇది డే బై డే కరెక్ట్గా షూటింగ్ అనేది జరుగుతూ ఉంటే మనం చెప్పినవన్నీ కూడా అక్కడ మంచిగా రిజంబుల్ అయ్యేటి కదా, కానీ ఇది ముందే జరిగిపోయింది. సరే మాట్లాడుకుందాం, చాలా మ్యాటర్ ఉంది. ఒకదాని తర్వాత డిస్కషన్ చేసుకుందాం. కొంచెం లెంతీగా ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీలైతే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో 1xలో 1.5xలో 1.25xలో పెట్టుకున్నా చూడరు, కానీ స్కిప్ కొట్టకూరి పాయింట్స్ మిస్ అవుతాయి. అది మ్యాటర్. ఓకేనా? చాలు చేద్దామా? లైక్ కొట్టి చూడడం స్టార్ట్ చేయరు, అప్పుడే చాలు చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ యువర్ సిర్పురం శ్రీనివాస ఐఎస్ యూనివర్సిటీ. మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్. నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. లైక్ కొట్టు, కంటిన్యూ చేద్దాం. కానీ అబ్బా ఒక మాట చెప్తానా, ఇక్కడ ఈ షోలో పార్టిసిపేట్ చేసిన అందరు కపుల్స్కే హ్యాట్స్ ఆఫ్. ఎందుకు తెలుసా? వీళ్ళు ఓటీలు చేస్తారు, డబల్ డ్యూటీలు చేస్తారు తెలుసా. ఎట్లా చెప్తా పట్టరు. ఎట్లా అంటే ఈ డిస్కషన్స్లో మనకు ఒక డిస్కషన్ ఏంటంటే లయ గారు అంటారు, పొద్దున యాక్టివిటీలో మీ ఇద్దరు గొడవైంది కదా, జాను అండ్ వర్సెస్ నటరాజ్ మాస్టర్ నీతుకి పొద్దున యాక్టివిటీ టేపేసే యాక్టివిటీ పొద్దున గొడవైంది కదా అని లయ గారు అడిగారు. అంటే నిన్న మనకి టెలికాస్ట్ అయిన టేపేసే యాక్టివిటీ మార్నింగ్ జరిగితే అదే రోజు సాయంత్రము శనివారం ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. అదే రోజు రాత్రి అవే బట్టలతోటి ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. అంటే ఒక్కరోజు 3 ఎపిసోడ్లు కొట్టి పడేసారు అబ్బా. 3 ఎపిసోడ్లు. వాళ్ళు మనుషుల మర యంత్రాల మర మనుషుల. ఎంత ఇబ్బంది అవుతుంది. ఇట్లా డల్ అయిపోతారు. అవునా కదా? అంత చేసిన తర్వాత ఒకరోజు సెలవు ఇస్తారు కావచ్చు ఐ థింక్. ఎందుకంటే వారంలో 3 రోజులు, అంటే ఒక వారంలో 3 రోజులు ఆ తర్వాత ఒకరోజు సెలవు, 3 రోజులు ఒకరోజు సెలవు, 3 రోజులు అంటే 7 ఎపిసోడ్స్ కొట్టి పడేస్తారు అన్నట్టు. క్యా బాతే క్యా చీజ్ కే ఎపిసోడ్స్.
సరే చాలా కష్టపడుతున్నట్టే కదా. అసలు బిగ్ బాస్ లాంటి షోని పెట్టేసారు వీళ్ళు, కపుల్స్ ఫ్రెండ్లీ షో అని చెప్పి మొత్తం రాచి రంపాన పెడుతురు వాళ్ళని. మెంటల్గా బాయిల్ అయిపోతూ ఉంటారు, ఫిజికల్గా డ్రైన్ అయిపోతూ ఉంటారు, స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు, మిషన్ లెక్క పనిచేస్తున్నారు, ఓవర్ టైం చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళకి ఫుల్గా జ్వరాలు, నొప్పులు, బాధలు ఇవన్నీ జరుగుతున్నాయి. 45 రోజులు పిండి పిప్పి చేసి ఉతికి బండకేసి కొట్టి పిండేసి ఆరేసి ఎండేసి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ గంజి పెట్టి మళ్ళీ వచ్చేసి ఉతికి ఇస్త్రీ చేసి ఇంత చేతుర్రు, నరకం చూపిస్తుర్రు. కానీ వాళ్ళు బాగానే తట్టుకొని ముందుకు వచ్చారు. వెరీ నైస్. ఇక్కడ దాకా వచ్చిన కపుల్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ బయట ఉన్నారు అనుకో, ఆడిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. సో నెక్స్ట్ ఓపెనింగ్ స్ట్రీమ్కి వచ్చింది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 56th ఎపిసోడ్. ఇది రట్టాటం పిల్ల రట్టాటం నీకు దండం పెట్టుకుంటానే రట్టాటం ఆ పాట మీద డ్యాన్స్ చేసుకుంటూ వచ్చేసింది. ఆ తర్వాత వీక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అద్భుతంగా ఆడారు. ఇన్ని వారాలు ఒకెత్తు, ఈ వారం ఒకెత్తు. ప్రేమ పరీక్షల్ని చూశారు, ఇన్ని రోజులు చూసిన ప్రేమ పరీక్షలకు మించిన పరీక్షలు చూశారట. ప్రేమ పరీక్షలు పిండి పిప్పి చేస్తే. ఆ తర్వాత ఇంకేంది మనకి ఇప్పుడు మనకి ఒకే లక్ష్యంతో చివరి దాకా వచ్చి గోల్డెన్ టికెట్ కోసం కొట్లాడిరు. మొత్తానికైతే గోల్డెన్ టికెట్ ఒకళ్ళు గెలిచిరు. ఆ గోల్డెన్ టికెట్ సాధించిన వాళ్ళు ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడానికి అండ్ వీళ్ళు చేసిన తప్పులు, వారం అంతా చేసిన తప్పుల్ని ఎత్తి చూపడానికి వస్తారు మా మాస్టర్ మా ముగ్గురు అద్భుతమైన జడ్జెస్ అని చెప్పి జడ్జెస్ని పిలిచింది. అయితే ఇక్కడ ఒక హింట్ ఇచ్చిందబ్బా. ఈ వారం అంతా ఏం జరిగింది, గోల్డెన్ టికెట్ కోసం జరిగింది. నెక్స్ట్ వారం అంతా కూడా రేస్ టు ఫినాలే జరుగుతుందంట. రేస్ టు ఫినాలే అని జరుగుతుందంటే అంతే. ఇక రేస్ టు ఫినాలే అంటే ఈసారి గెలిచిన వాళ్ళంతా, ఈసారి ఎంత మంచి స్కోర్ వచ్చిన వాళ్ళంతా డైరెక్ట్ ఫినాలేకి పోతారు. ఎవరైతే లీస్ట్ 3 వస్తారో ఉన్న 7 రీట్లలో ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టేస్తారు కదా, ఉన్న 7 రీట్లలో ఎవరైతే లీస్ట్ 2 వస్తారో, లీస్ట్ 3 వస్తారో వాళ్ళని ఎలిమినేషన్ జోన్కి పంపిస్తారు. డబుల్ ఎలిమినేషన్ చేసి సిద్ధు, సోనియా అండ్ అభిమానికి ఆమె వాళ్ళని ఇంటికి పంపిస్తారు కదా. నిజం చెప్పాలంటే ఈ టోటల్ దాంట్లో అందరికంటే బెస్ట్గా అనిపిస్తున్న కపుల్ ఎవరు చెప్పండి, మీరెవరు అనుకుంటున్నారు? అందరికంటే బెస్ట్గా అనిపిస్తున్న కపుల్ ఎవరు? ఇప్పుడున్న 7 రీట్లలో. పాత వాళ్ళలో కూడా మాట్లాడారు. నేనంట ఇప్పుడున్న 7 కపుల్లలో బెస్ట్ కపుల్, ఎక్సలెంట్ కపుల్. అసలు అక్కడ యుద్ధం జరగని, ఒకరి వల్ల ఒకరు ఓడిపోని, గెలవని, ఏదైనా జరగని, అన్ని చోట్ల వాళ్ళ బాండింగ్ని డిస్టర్బ్ చేసుకోకుండా, ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా, గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళలాగా వాళ్ళు చాలా హ్యాపీగా కనబడుతున్న ఏకైక కపుల్, ఏ ఇష్యూనైనా రియాలిటీ చెక్ చేసుకునే కపుల్ అభిమానిక అండ్ ఆమిర్. ఏమంటారు చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత అట్లా మనకు అనిపిస్తున్న కపుల్స్ అంటే డ్రామా లేకుండా కొన్నిసార్లు కొంచెం లాగినట్టు ఉంటాయి, పాయింట్స్ అన్నీ కూడా కొంచెం గుంజినట్టు ఉంటాయి కావచ్చు. కానీ అంటే ఆర్గ్యుమెంట్ విషయానికి వచ్చేసరికి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు కావచ్చు. కానీ ఆ తర్వాత మనకి మంచిగా అనిపిస్తున్న కపుల్ భాను, జాను అనిపిస్తుంది. అండ్ ఇదివరకు వెళ్ళిపోయిన కపుల్స్లలో ఉన్న కపుల్స్లలో చాలా ఈ గేమ్ అనే పాయింట్ని పక్కకు పెట్టేస్తే, గేమ్ అనేది తీసేస్తే వాళ్ళిద్దరూ ఎంతో బ్యూటిఫుల్ రోజెస్ లాగా అనిపించే కపుల్ ఎవరంటే సోనియా, సిద్ధు. వాళ్ళిద్దరూ ఈ గేమ్ అంతా పక్కన పెడితే ఎంతో ఫ్రెండ్లీగా, ఎంతో హ్యాపీగా, ఎంతో జోవియల్గా, హ్యూమరస్గా చాలా బాగుంటారు వాళ్ళిద్దరూ. నాకేదో రాధా గారి వాయిస్ ఇంప్రెషన్ వస్తుంది. చాలా బాగుంటారు వాళ్ళిద్దరూ చాలా. అండ్ ఇదివరకు వెళ్ళిపోయిన కపుల్లలో ఎక్సలెంట్ పర్సన్ బ్రిటో. వాళ్ళిద్దరు జంట కూడా మంచిగా ఉంటుంది, వెరీ నైస్. సంధ్య కూడా అవసరమైతే ఆర్గ్యుమెంట్ చేస్తుంది, అవసరం కాని చోట ఏమో ఆర్గ్యూ చేయదు, చాలా ఫ్రెండ్లీగా బబ్లీగా ఉంటుంది. అండ్ బ్రిటో ఎక్సలెంట్ కపుల్ కదా. ఇంకా మీకు ఇలా ఎవరిలో క్వాలిటీస్ బాగా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. రైట్, ఇప్పుడు జడ్జెస్ని పిలిచింది అనిల్ రౌపిడి గారు. మహేష్ గమ్మ తీసుకొని వచ్చిన డ్రెస్ గోల్డెన్ కలర్లా. అవును, మహేష్ శాంట్రా గురించి కూడా చెప్పుకోవాలి. అది పడి లేచిన కెరటం. వీళ్ళు ఓకే, కానీ వీళ్ళు కొంచెం ఈ మహేష్ ఇస్ బ్యాక్ శాంట్రా ఇస్ బ్యాక్ అనేసరికి అనిపిస్తుంది, ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఇదొకటి. అండ్ మహేష్ అండ్ శాంట్రా వాళ్ళు అంటే మోటివేషన్ చేసుకునే విధానం బాగుంటుంది, కానీ వీళ్ళు కొంచెం ఒక డిఫరెంట్ డ్రామాటిక్ వరల్డ్ అబ్బా వీళ్ళదంతా. నేను సామప్రయాణం అనే ఛానల్ కూడా చెక్ చేసిన నిన్న, చేస్తే నాకు అనిపించింది వీళ్ళంతా డిఫరెంట్. వీళ్ళు ఒక డిఫరెంట్ కపుల్ అబ్బా. వీళ్ళ లోకం వేరు, వీళ్ళ థాట్ ప్రాసెస్ వేరు, వీళ్ళ థింకింగ్ ప్రాసెస్ వేరు. వీళ్ళు బోత్ ఆర్ ఇంట్రోవర్ట్స్, అసలు ఒకరు ఎక్స్ట్రోవర్ట్ ఒకరు ఇంట్రోవర్ట్ ఉంటే మంచిగా ఉంటుంది జంట. ఇద్దరు ఇంట్రోవర్ట్లు అయిపోయారు, ఒక రకం లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తుర్రు. కానీలే, ఏదో దేవుడు రాసిపెట్టి ఉంటాడు అంతే, ఏముంటుంది. సరే, ఇక వచ్చారు అనిల్ రౌపిడి గారు. బాగా కష్టపడుతున్నారు, ఆడుతున్నారు, చూస్తున్నాను నేను అన్నారు. లయ గారు ఉండి కట్టెందుకు జానకైనా పాట వేసుకొని వచ్చారు అనమాట. అందుకని చెప్పి అవును, కపుల్స్ వచ్చినప్పుడు ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం ఆ పాట వేసుకొని వచ్చారయ్యా. వీళ్ళు వచ్చేసి
అది వీళ్ళు కత్తెందుకు జానకి అనే పాట వేసుకొని వచ్చారు. ఇక్కడ లయ గారు ఉండి కత్తెందుకో తెలుసా, ఆ పాటలో కత్తెందుకు ఉందో తెలుసా, ఇప్పుడు మేము కేక్ కటింగ్ చేయించబోతున్నాం అంటే వావ్ అని అంటే ఊరికనే ఉంటుందా, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి అంటే కేక్ కటింగ్ ఎవరికి చేపిస్తారు నాకు తెలిసి మహేష్ సెంటర్కి రేపు చేపిస్తారు కావచ్చు, కానీ ఈరోజు అనౌన్స్ చేశారు, అంత ఒకటే రోజు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ రాధా గారు ఉండి వీళ్ళ కోసం కేరళ మాంజీ చిప్స్ ఏదో మంచి చిప్స్, కేరళ నుంచి చిప్స్ పట్టుకొచ్చిన మనిషికి ఒక ప్యాకెట్ ఇస్తా అని చెప్పింది. అద్భుతం, అమోఘం, కర్ణించారు. అనిల్ రాపుడి గారు నా దగ్గర కూడా ఉన్నాయి అంటే చిప్సా కాదు క్వశ్చన్స్ అందరిని అడగడానికి అని చెప్పిండు, పోయారు కూర్చున్నారు. లవ్ లైట్ అనేది ఒకటి పెట్టిరు, ఎవరికి లైట్ వెలుగుతుంది ఎవరికి లైట్ వెలుగుతుంది అనేది కాన్సెప్ట్. ఏముందబ్బా బాను బాగా ఆడిరు లైట్ వెలుగుతుంది, అండ్ నూకరాజు ఆసే వాళ్ళకి లైట్ వెలగదు, ఎందుకంటే వాళ్ళు ఈ వీక్ అందరికంటే లీస్ట్లో ఉన్నారు కాబట్టి. నటరాజ్ మాస్టర్ నీతి వాళ్ళకి లైట్ వెలగదు, అందరికంటే లీస్ట్లో ఉన్నారు, అంత పెంట చేసిరు ఈ వారం అంతా కాబట్టి వాళ్ళకి లైట్ వెలగదు. అభిమాని కామెర వాళ్ళు బాగా ఆడిరు వాళ్ళకి లైట్ వెలుగుతుంది. కళ్యాణ్ వసంతి వాళ్ళకి వెలుగుదామా వద్దా అన్నట్టుగా ఉంటుంది, అంటే వెలుగుతుంది అనుకో. ఇట్లా ఎవరు బాగా ఆడిరు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సరే ఇక పాయింట్స్, ఫస్ట్ సోనియా సిద్ధు హౌ ఈజ్ లాస్ట్ వీక్ అని చెప్పి అడిగిరు రాధా గారు. అడిగితే బాగానే ఆడాం కానీ కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి అంటే బ్యాలెన్స్ గేమ్లో ఏం జరిగింది అంటే, బ్యాలెన్స్ గేమ్ అంటే అదే తాడు పట్టుకుని గుంజి ఉంచితే అంత లేడీస్ ఫస్ట్ రౌండ్లో పోయినప్పుడు అందరు లేడీస్ని పట్టించారు కదా, అమీర్ పట్టుకున్నాడు కానీ ఆ అబ్బాయిలలో వాళ్ళ రౌండ్లో నలుగురిట్లలో అమీర్ది కూడా సెట్ కాలేదు. అయితే లేడీస్ పట్టుకున్న దానిలో కొంచెం ఇబ్బంది అయింది మేడం, అసలు సిద్ధు పోతే బాగుండేది. నేనేమనుకున్నా అంటే అది ఏమన్నా గుంజుకోవడం కొట్లాడడం అట్లాంటిది ఉంటుందేమో కింద బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు, మరి దానికి సిద్ధు అయితే కరెక్ట్ కదా అని చెప్పి నేను తాడుపెట్టి లాగితే బెటర్ అనుకున్నా, కానీ ఆ తర్వాత తెలిసింది అది జెంట్స్ లాగడానికి అది వెయిట్ ఎక్కువ పడుతుందని ఫస్టే అనుకున్నాం, కానీ ఆ తర్వాత ఏదో కన్ఫ్యూజ్ అయినట్టుగా అయిపోయింది మాకు. మొత్తానికైతే అది అంటే అదే అన్నీ చూసిన తర్వాత రాధా గారు అంటారు, అందరినీ చూసిన తర్వాత నాకు కూడా అది అనిపించింది, మీరు ఎందుకు అందరు అమ్మాయిల్ని పెట్టారు ఫస్ట్ రౌండ్లో, అసలు అది మీరు కొంచెం అండర్స్టాండింగ్గా ఉండి అంటే అర్థం చేసుకుని ఉంటే బాగుండేది, స్ట్రాంగ్గా ఆడేది ఉంటే బాగుండేది అని చెప్పింది. ఆ తర్వాత లయ గారు ఉండి యు ఆర్ మోస్ట్ అండర్స్టాండింగ్ బ్యూటిఫుల్ కపుల్ అన్నట్టుగా చెప్పింది. హోల్ కాదు మొత్తం అందరూ జంటలంతా రాధా గారు అంటారు, అందరు జంటలంతా శాంట్రా మహేష్ని టార్గెట్ చేశారు, మీరు కళ్యాణ్కి బాల్స్ ఎందుకు ఇచ్చారు సోనియా అని చెప్పాను. ఆ టార్గెట్ చేసి ఇట్లా ఇసిరేసేటప్పుడు కళ్యాణ్కి ఎందుకు బాల్స్ తీసుకొచ్చి ఇచ్చారంటే ఏం లేదు, వర్క్ని స్ప్లిట్ చేసుకోవడం అంతే, అందరూ కొడుతుంటే బాల్స్ అటు పడితే ఎవరొకరు తీసుకురావాలి కదా, నేను వసంతి పోయి బాల్స్ తీసుకొచ్చినా అంటే మీరు కళ్యాణ్కి ఎందుకు ఇచ్చారు, కళ్యాణ్ చాలా సీరియస్గా చాలా టార్గెటెడ్గా గట్టిగా కొడుతున్నాడు నాకు ఇచ్చిన అంటే అట్టేం లేదు నేను అందరికీ ఇచ్చిన అని చెప్పి చెప్తాను, అందరికీ ఇచ్చిన జస్ట్ వర్క్ స్ప్లిట్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు అని చెప్తే రాధా గారు ఉండి అది కాదు నాకైతే అలా అనిపించింది, నువ్వు బాల్స్ నువ్వు కొట్టాలి, నువ్వు తీసుకొచ్చుకొని నువ్వు కొట్టాలి, కానీ కావాలని వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా అనిపించింది అని చెప్పింది. లేదు మేడం అట్లేం లేదని చెప్పింది. అనిల్ రాపుడి గారు లాజిక్గా మాట్లాడుకుందాం ఇంకా అని చెప్పి, సిద్ధు నీకు టఫ్ కాంపిటీషన్ ఎవరంటే కళ్యాణ్ అన్నాడు. మరి కళ్యాణ్ తోటి అంటే కళ్యాణ్ టార్గెట్ చేయాలి కానీ నువ్వు కళ్యాణ్ వసంతి వాళ్ళని కాకుండా మహేష్ సెంటర్ వాళ్ళని లేదంటే మిగతా వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. అయినా ఫస్ట్ వాటర్ బకెట్ దాంట్లో ఫస్ట్ మీరు ఎవరికి పోసిరు అంటే మేము అందరం కూడా మహేష్కి పోసినాం అంటే ఆఫ్ కోర్స్ కళ్యాణ్ వసంతి వాళ్ళు ఒక గ్రీన్ లైన్ ఏర్పాటు చేయరు ఫస్ట్ ఈజీగా వాళ్ళని అవుట్ చేయడానికి, సో చేసిరు. సెకండ్ ఎవరిని టార్గెట్ చేద్దాం అనుకున్నారు అంటే సెకండ్ అట్లేం లేదు, ఎవరు పోస్తే వాళ్ళని పోస్తాం అనుకున్నారు, అది ఉండాలి కదా. అంటే అందరూ కూడా చెప్తున్నా అందరూ కూడా ఫస్ట్ టార్గెట్ చేసుకున్నారు మహేష్ సెంటర్ వాళ్ళని, టాప్లో ఉన్న వాళ్ళని కొట్టేద్దామని. సెకండ్ హైయెస్ట్ ఎవరు ఇట్లాంటి ఏం పాయింట్ లేవు, వేస్తూ పేరు ఇష్టం ఉన్నట్టుగా అక్కడనే అంత అంటే జరిగింది, రభస జరిగింది, ఇష్టం ఉన్నట్టుగా అయిపోయింది అన్నట్టు చెప్తాడు. ఒక నిమిషం ఇక్కడ అనిల్ రాపుడి గారు ఉండి ఏమంటారంటే అందరూ ఒక ట్రాప్లో పడ్డారు, ఒక లూప్లో వెళ్ళిపోయారు అంతా. యాక్చువల్లీ మీరు టార్గెట్ చేయాల్సింది ఏంది, ఒకరి తర్వాత ఒకరిని ఎవరిని టార్గెట్ చేయాలి వాళ్ళని టార్గెట్ చేయాలంటే ఇక్కడ సిద్ధు ఒక లాజిక్ చెప్తాడు ఏంటంటే నేను రెండు అనుకున్నాను సార్, ఒకటి బాండ్ క్రెడిట్స్ మీద వెళ్ళడమా లేదంటే ఇప్పుడు ఈ టేబుల్ టాప్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం అనేది ఒకటి అనుకున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఈ వారంలో పాయింట్స్ ఎక్కువ వస్తే డైరెక్ట్ ఫినాలే కాబట్టి మనకి బాండ్ క్రెడిట్స్ తోటి అవసరం లేదు కదా, అందుకని చెప్పి నేను మహేష్ వాళ్ళని టార్గెట్ పెట్టుకున్నాను. అంటే సెకండ్ టార్గెట్ ఉండాలి కదా, సెకండ్ ఎవరు అనేది ఉండాలి కదా మీరు ముందుకు పోవాలంటే, అది కూడా పాయింటే కదా అని చెప్పిండు. కరెక్టే. అయితే రాధా గారు ఉండి అందరినీ చూస్తే నాకు ఏమనిపించిందంటే ఏదో గ్రూప్ లాగా చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే అఫ్ కోర్స్ గ్రూప్ లాగా ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఉంది, కానీ ఇప్పుడు అంటే కొంతమంది నాగ్గా ఎవరు విన్ అయినా కానీ వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉన్నారు, అట్లా ఉండాలి. అంటే ఏదో సపరేట్ గ్రూప్గా కాకుండా అందరితోటి కూడా మంచిగా ఉండే ప్రయత్నం చేయాలి అని యాక్నెస్ అని కూడా అనుకోవచ్చు అన్నట్టు రాధా గారు చెప్పినట్టు ఇండైరెక్ట్గా నువ్వు ఫేక్ ఆర్ రియల్ అది పక్కన పెట్టు, అందరితో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్తారు. నెక్స్ట్ రాధా గారు సేవకురాలు ఎలా చేశారు, బాగా చేశారా అని అడిగారు. ఎవరిని? సోనియా సిద్ధు వాళ్ళని. అదేందో వెరైటీ వాళ్ళని ఎందుకు అడిగారు, కళ్యాణ్ వసంతి వాళ్ళని కదా అడగాల్సిందే నా ఫీలింగ్ వచ్చింది. సరే అడిగితే అంటే వీళ్ళు అన్నారు కదా స్టార్టింగ్ సోనియా సిద్ధు వాళ్ళు రంగయ్యని దాటుతారా
మనం జయించినట్టు మిగతా వాళ్ళు జయించగలుగుతారా అన్నట్టుగా అనుకున్నారు కదా. అయితే ఇక్కడ సిద్ధు సేవకుడు ఫ్రీగానే సేవకుడు బాగానే చేశాడు, కానీ ఫీవర్ ఉంది, ఫీవర్ ఉన్నా కానీ ఎఫర్ట్స్ పెట్టాడు, బాగాలేకున్నా కానీ మార్నింగ్ ఒక 10 నిమిషాలు వచ్చి ఎంటర్టైన్ చేసి ఆ తర్వాత అలసిపోయి పడుకునేవాడు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ వారం అంటే ఈ 3 రోజులలో 4 రోజులలో జరిగిందని బట్టి భానుకి ఫుల్ ఫీవర్ ఉందట. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి సెట్ అయితే కొద్దిసేపు వచ్చి ఎంటర్టైన్ గంట సేపు బయట తిరిగి మళ్ళీ అలసిపోయి మళ్ళీ పోయి పడుకున్నా. అంటే వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా అవుతుంది కదా, సో ఆ టైప్లో ఉంది, అందుకని చెప్పి చేయలేడు. కానీ ఎఫర్ట్స్ అయితే చూపించింది. కానీ మా రంగయ్య అందరికన్నా బెటర్ అని చెప్పారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు 200% రంగమ్మ కూడా కాదు, రంగయ్య 100% బెటర్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపించిండు. శ్రీముఖి ఈ వారం ఎమోషనల్ అయింది సోనియా, అది ఒకసారి అడగండి అన్నట్టుగా. అంటే అవును, ఎమోషనల్ అయింది, కానీ ఎమోషనల్ అయితే వీక్ అయినట్టే, వీక్ అవుతాము, అట్లా కాదు. 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, ఎమోషనల్ అవ్వకూడదు. రెండోది వచ్చేసి చాలా మంది మేము గెలవకపోయినా పర్లేదు కానీ వాళ్ళు గెలవద్దు అన్నట్టుగా ఆడారు, అది కూడా తప్పు అని చెప్పింది. ఓకే, నెక్స్ట్ మహేష్ సెండ్రా మీరు ఆర్టిస్టా పీటీ సారా అని చెప్పి లయ గారు అడిగారు. అదేం లేదు మేడం, మీద పొద్దున్నే లేవగానే స్ట్రెచెస్ ఫుల్ బాడీ టో అండ్ హెడ్ టు టో స్ట్రెచెస్ అనేది చేస్తాము, స్కిప్పింగ్ లేకపోయినా స్కిప్పింగ్ లాగా ఆడతాము, అంటే ఏదో మోటివేషన్లు కూడా బాగా ఇస్తారు కదంటే అదే ఇన్స్పిరేషనల్గా ఉండాలని చెప్పి వాళ్ళందరూ వీక్ అన్నారు, అదొకటి గుర్తుపెట్టుకోమని చెప్పడము, నువ్వు ఆడితేనే నేను ఆడతా, ఈసారి అంటే వీక్ అని నిన్నన్నారు కాబట్టి నువ్వు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది, నువ్వు నిరూపించుకుంటే నేను నిరూపించుకున్నాడు, నువ్వు ఎట్లా ఆడతా అట్లా ఆడతా, ఇట్లాంటివన్నీ చెప్పాను, కొంచెం ఫైర్ నింపడానికి ప్రయత్నం చేసిన, నిజంగానే పని చేస్తుంది అబ్బా. మోటివేషన్ అంటే పాల పొంగు బుస్సు అని వస్తుంది. సో ఆ మోటివేషన్ కూడా పనికి వస్తుంది అప్పుడప్పుడు. ఏంటంటే సడన్గా ఎల్లుండి ఎగ్జామ్ ఉందనుకో, ఇంకా నేనేం చేయలేను అన్న పరిస్థితిలో ఉన్నాను అనుకో, వాడిని పొంగిరు గట్టిగా మంచి మోటివేషన్ ఇయ్యి, వాడు ఎగ్జామ్ పాస్ అయిపోతాడు. అట్లుంటుంది అన్నాడు మోటివేషన్, ఆ పీక్స్లో ఉంటుంది. నేను ఎంతమందికి మోటివేట్ చేసినాను తెలుసా, కాలేజ్ డేస్లో జూనియర్స్ వీళ్ళు ఎవడైనా ఇట్లా డల్ అయినా కానీ ఒక సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి నేను మోటివేషన్ చేస్తే అతను ఇప్పుడు అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు. అంతెందుకు మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందిని మోటివేట్ చేస్తే ఒకతను జాబ్ రావట్లేదు, ఇంకా అయిపోయింది నా పరిస్థితి, నా లైఫ్ అయిపోయింది అన్నప్పుడు ఆయనకి చాలా మోటివేషన్ చేసిన. ఆయన మంచి జాబ్లో ఉన్నాడు ఇప్పుడు బెంగళూరులో, నాకు ఇప్పటికి మెసేజ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లా అయ్యో సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళని ఎంతమందిని మనం మోటివేట్ చేసినాం తెలుసా. అఫ్ కోర్స్ మన లోపల ఉంటాడు అనుకోడు. నేను ఇదివరకు సీనన్న కథలు అని చెప్పి మోటివేషనల్ స్టోరీస్ చెప్పేది. అండ్ నాకు ఎందుకో అబ్బా, నేను ఫార్మసీలో ఉన్నప్పుడు నేను రెగ్యులర్గా నా పుస్తకాల కంటే ఎక్కువ సైకాలజీ పుస్తకాలు చదివేది. దానివల్ల ఏంటంటే నాకు ఈ మోటివేషన్ అనే దాని మీద కానీ సైకాలజీ మీద కానీ కొంచెం గ్రిప్ అనేది వచ్చింది. ఎప్పటికైనా నేను ఒక పీజీ డిప్లొమా కోర్సు ఇట్లాంటి సర్టిఫికేషన్ కోర్సు ఉంటుంది చూడు, సైకాలజీ మీద చేస్తా. ఎంతోమందికి ఉపయోగపడుతుంది తెలుసా. చాలామంది లోలో ఉంటారు, వాళ్ళందరినీ మనం మోటివేట్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్ మీద ఆశలు చిగురెత్తించి వాళ్ళు హ్యాపీగా గడిపేటట్టు చేయొచ్చు. అఫ్కోర్స్ నా అన్ని ఏదైనా బిగ్ బాస్ రివ్యూస్ కావచ్చు, నార్మల్ రివ్యూస్ కావచ్చు, ఏ వీడియో పెట్టినా అందులో కొంతనైనా మోటివేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా, అది ఇండైరెక్ట్గా అలా గలపడానికి ట్రై చేస్తూ ఉంటా. ఏమన్నా సోర్స్ దొరుకుతాను ఇరికిత్తా కావాలని, ఎందుకంటే 1 word కెన్ చేంజ్ అవర్ లైఫ్. మా ఫిజిక్స్ సార్ చెప్పిన ఒక మాట, మా రంగాచారి సార్ తెలుగు సార్ చెప్పిన ఒక మాట ఇప్పుడు నా మైండ్లో చిక్ అని కొడతా ఉంటాయి, అవే నన్ను లైఫ్ని మార్చిన అనే ఫీలింగ్ వస్తుంది. అట్లా ఒక్కొక్క మాట నేను మార్చేస్తుంది తెలుసా. ఒక మాట చెప్తాను, నా మెసేజ్ టోన్ ఉంటుంది, ధైర్యమే జయం. ఇది మహావీరుడు సినిమాలో ఒక చిన్న డైలాగ్, చాలా మంచి డైలాగ్, ఇది మనసులో పెట్టుకోరు మీరు, ధైర్యమే జయం. రైట్ మహేష్ శాండ్రాని ఇక మంచిగా పొగిడిరు, బాగా ఆడిరు, మీరు బాగా చేశారు. శాండ్రా మీకు అందరూ టార్గెట్ చేస్తున్నారని మీకు అనిపించింది అంటే ఎస్ అనిపించింది, నాకు తెలుసు, కానీ నో హార్డ్ ఫీలింగ్స్, అది వాళ్ళ గేమ్, నేనేం చేయలేను. కాబట్టి మేము అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళందరూ టార్గెట్ చేసినా మేము ఎట్లా ఆడాలో అట్లా ఆడి ఫోకస్గా ఆడినాం అన్నట్టుగా. అంటే మహేష్ ఉండి నువ్వు ఎట్లా ఆడితే నేను అట్లా ఆడతాను ఆమెకు బాగా చెప్పినా మేడం అని చెప్పింది. ఓకే, మహేష్ శాండ్రా వీళ్ళిద్దరు సింపతి గేమ్ ఆడుతున్నారు, మీకు ఎవరికైనా అనిపిస్తుందా అని చెప్పి అడిగింది లయ గారు. అడిగితే సోనియా, భాను, వసంతి వీళ్ళు ముగ్గురు చేతులేపారు. సోనియా సిద్ధు కూడా లేపినట్టున్నాడు. సో చేయలేపంగానే భాను ఏంటి చెప్పు అంటే లెఫ్ట్ అవుట్ అనేది ఊకే వాడారు కదా, అది కరెక్ట్ కాదు, నౌ దే ఆర్ ప్లేయింగ్ బెటర్, కానీ అది వాడారు కదా, దాని గురించి నేను అన్నాను అని చెప్పి సోనియా ఉండి వాళ్ళు సపరేట్గా ఉంటూ మేము సపరేట్ చేసినామని చెప్పి అన్నట్టుగా ఫీల్ అయ్యేలా చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది అన్నారు. అదే ఒక మూలకు పోయి కూర్చుండి అందరు మమ్మల్ని మూలకు నూకిరు, అదే కార్నర్ చేస్తారని వాళ్ళు పోయి కార్నర్లో ఉండి కార్నర్లో నుంచి వీళ్ళంతా నన్ను కార్నర్ చేసి రావడం ఉంటుంది చూడు, ఆ ప్రాసెస్లో జరిగింది అన్నట్టుగా. అఫ్కోర్స్ కొంతవరకు వాళ్ళకి జరిగిన సిచ్యువేషన్స్లో వాళ్ళ కార్నర్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు కలవకపోయేదబ్బా, అప్పుడు అసలు కలవకపోయేది, ఇప్పుడు కూడా పెద్ద కలవరు. కానీ గేమ్స్లలో ఏంటంటే వాళ్ళు నిరూపించుకున్నారు, స్టెప్ బై స్టెప్ వాళ్ళు గేమ్స్ నిరూపించుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి ఏంటంటే మొహాలలో నవ్వు ఉంటుంది, ఆటోమేటిక్గా ఎదుటిని నవ్వు మొహంతో చూస్తే వాడు రియాక్ట్ అయ్యే విధానం వేరే ఉంటుంది, ఏడుపుకోటి మొహంతో చూస్తే రియాక్ట్ అయ్యే విధానం వేరే ఉంటుంది. చెప్తాను కదా, ఏడ్చే పిల్లోడు సొంత తల్లిదండ్రులకే నచ్చడు, ప్రపంచానికి నచ్చాలన్న రూలే ఉంది, అవునా కదా. సో
సోనియా ఇది చెప్పేసిన తర్వాత మహేష్ ఉండి లెఫ్ట్ అవుట్ అనేది మేము కావాలని వాడలేదు మేడం, నేను చెప్తా ఒక పాయింట్. వాళ్ళందరూ కూడా మన వీక్ లింక్ అన్న కాడ అందరూ లెఫ్ట్ అవుట్ అని వాడుతున్నారని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడడానికి సోనియా వాళ్ళే లాస్ట్ మాట్లాడారు. అప్పుడు వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడడానికి మేము అదే పాయింట్ తీసుకుని మాట్లాడాల్సి వస్తుంది. మరి అదే టాపిక్ డిస్కషన్ అవుతున్నప్పుడు దాని గురించి 4 సార్లు డిస్కషన్ చేస్తే ఆటోమేటిక్గా అది హైలైట్ అవుతుంది కదా అన్నట్టుగా చెప్పిండు. కరెక్టే, ఇది కూడా వాస్తవమే. 4 సార్లు వాళ్ళు అదే పాయింట్ పెట్టినప్పుడు 4 సార్లు అదే పాయింట్తో కొట్లాడినప్పుడు 40 సార్లు విన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వసంతి కళ్యాణ్ మీ ఏం సంగతి అంటే మేము పాయింట్స్ అన్ని వసంతి చెప్తుంది. మేము లాస్ట్ వీక్ లింక్ ఇచ్చినప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పినామో అప్పుడంతా వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం వేరే ఉంది. అదే పాయింట్స్ని మీరు సర్కిల్ ఆఫ్ లవ్లో చెప్పారు జడ్జెస్, అప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్ వేలో తీసుకున్నారు. మేము చెప్పింది కూడా అదే కదా, అప్పుడు ఎందుకు లో అనుకున్నారు, అప్పుడు ఎందుకు కారణం చేస్తున్నాను పోర్ట్రే అయింది అన్నట్టుగా అంటుంది. అంతే మరి జడ్జెస్ చెప్తే ఇప్పుడు తోటోడు మన క్లాస్ వాడు చెప్తే మనం ఎందుకు రియాక్ట్ అవుతాం, మన టీచర్ చెప్తే మనం ఓకే అని మార్చుకోవాలనుకుంటాం. ఎవరు చెప్పే అంటే క్యారెక్టర్ని బట్టి రియాక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. మీరు బదనాం చేస్తుర్రు అన్న ఫీలింగ్ వాళ్ళది, జడ్జెస్ వచ్చిన తర్వాత క్లారిఫికేషన్ ఇస్తుర్రు అన్న ఫీలింగ్ అట్లది వాళ్ళని ఏం అనలేక కూడా. ఇప్పుడు మీతో అయితే ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కావచ్చు, ఇష్టం ఉన్నట్టు ఆర్గ్యుమెంట్ చేస్తారు, అప్పుడు లో అవుతారు, హై అవుతారు, పీక్స్ అగ్రెసివ్ అవుతారు, అన్నీ అవుతారు. అదే జడ్జెస్తో ఆర్గ్యుమెంట్స్ ఉండయి, వన్ సైడ్ విన్నర్ డిసైడ్ అన్నట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా వింటారు, అది మ్యాటర్. నెక్స్ట్ మహేష్ ఉండి జోన్ అవుట్ అయ్యాక కంబ్యాక్ ఇచ్చాము, జోన్ అవుట్ అయిన గేమే విన్ అయ్యి చూపించాము, ఎక్సలెంట్గా ఆడాము అన్న సంగతి కళ్యాణ్ మాకు ఫస్ట్ చెప్పిండు, అప్రిషియేట్ చేసిండు, చేస్తాడు ఇసంటి అన్నీ చేస్తాడు కళ్యాణ్, అప్రిషియేట్ చేసిండు. అదే పాయింట్ పెట్టి వీక్ లింక్ అని ఇచ్చింది చూడు, అక్కడ నాకు నచ్చలేదు. జోన్ అవుట్ అనే పాయింట్ని మళ్ళీ తీసుకురావడం, నువ్వు జోన్ అవుట్ అయినా కానీ బయటకు వచ్చి ఆడావు చూడు ఎక్సలెంట్ వైలెంటు అని చెప్పిన వ్యక్తి అంత చెప్పడం అనేది కరెక్ట్ కాదని అంతే. మరి ఇక్కడ మహేషే కరెక్ట్ అవుతాడు. అనిల్ రావుపూడి గారు ఉండి వాటర్ పోసే ఛాలెంజ్లో కళ్యాణ్ గ్రీన్ రూట్ క్రియేట్ చేసి మిమ్మల్ని టార్గెట్ చేసినట్టే ఎస్ సార్ ట్రూ సార్ అన్నాడు. అంటే అనిల్ గారు వచ్చేసి దట్ ఈజ్ స్ట్రాటజీ, ఓకే నో ప్రాబ్లం. మీ మధ్య డీల్ ఏమైనా జరిగిందా కళ్యాణ్ అంటే జరిగింది సార్, సిద్ధు జాను మేమంతా మాట్లాడుకున్నాం అని అంటే ఓకే మీరు అందరు కలిసి చేసారు ఓకే. సో నేను నెక్స్ట్ గెలిస్తే టాప్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తాను అంటే అవును సార్ నేను టార్గెట్ చేస్తాను అన్నాను సార్, నేను నెక్స్ట్ గెలిస్తే ఎందుకంటే నా దగ్గర నుంచి 30 తీసుకున్నారు, టేబుల్ టాప్లో ఉన్నామని చెప్పి 30 తీసుకున్నాను వాళ్ళు అన్నప్పుడు నేను నెక్స్ట్ గెలిచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేస్తాం కదా సార్, ఎవరైతే టేబుల్ టాప్లో ఉంటే వాళ్ళని టార్గెట్ చేద్దామని అనుకున్నా. అదే ఫస్ట్ ఒకరిని లేపిద్దాం అనుకున్న ప్లాన్ ఉంది కానీ 2, 3 ఎవరికి లేదు సార్ అంటే అవును 2, 3 ఎవరికి లేదు అని మళ్ళీ డిస్కషన్. ఆ తర్వాత వసంతి ఉండి నేను అందరికీ పోసాను సార్ అన్నది, ఆల్మోస్ట్ అందరికీ పోసానంటే అవునా నువ్వు నటరాజ్ మాస్టర్కి పోసినావు అంటే పోసినా సార్ అని అంటుంది. నటరాజ్ మాస్టర్ జోలికి పోలేదంటే పోయాను సార్ అంటే అనిల్ గారు ఉండి నీ గురించి చెప్పట్లేదు కళ్యాణ్ గురించి చెప్తున్నా, కళ్యాణ్ పోయినావు అంటే కళ్యాణ్ పోవద్దని చెప్పిన. అవును కళ్యాణ్ నటరాజు మీకు ఏంటి సడన్గా కళ్యాణ్కి నటరాజ్ మాస్టర్ మీద ప్రేమ పెరిగిపోయింది, బాగా బాండింగ్ ఏర్పడింది ఈ వీక్ ఏంటి అసలు అంటే కళ్యాణ్ నుండి హానెస్ట్గా చెప్పాలని సార్ అని ఒక నిజంగా అక్కిండబ్బా నేను షాక్ అయ్యాను. అమ్మో ఈ వారం అంతా నటరాజ్ మాస్టర్తో అన్నదమ్ముల కంటే ఎక్కువ ఎందుకున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. అది ఎందుకు అని అంటే పోయిన వారం నేను నడుము కట్టుకొని గుంజుకొని అవతల పోయారు కదా సార్, అక్కడ మీరు నవ్విరట సార్, మీరు ఒక మాట అన్నారంటే నేను పోయిన వారం వినలేదు, ఆ సీన్ చూసిన తర్వాత మీరు 10 నిమిషాలు పక్కపక్క నవ్వుకున్నా అని చెప్పి అన్నారంట పోయిన వారం సర్కిల్ ఆఫ్ లవ్లో. అది ఆయన మనసులో పెట్టుకొని ఆయన బాధపడుతున్నాడు, ఇట్లా అన్నందుకు ఆయన చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు సార్. సో దానికోసం అని చెప్పి నేను ఆయనతోటి ఫ్రెండ్లీగా ఉంటున్నా, ఆయన ఫీల్ అయ్యారని చెప్పి ఆయనతో బాగా క్లోజ్ ఉంటున్నా అంటే ఓహో ఆయన దగ్గర గుడ్ బుక్స్లో ఉన్నాను గుడ్ బుక్స్ కాదు సార్ ఆయన ఫీల్ అయ్యండి అని చెప్పి ఆయనతో ఉన్నా అంటారు. కళ్యాణ్ పనే అది. కళ్యాణ్ ఒకవేళ ఆయనకి అగ్రెసివ్ అవుతున్నా ఆయనకి రివర్స్ అవుతున్నా కానీ టక్కున అతన్ని మంచి మారేడుగా చేసి నేను నీకు క్లోజు నువ్వు నాకు క్లోజు మన ఇద్దరం జన్మల బంధం అనిపించేటట్టు చేద్దామని చూస్తూ ఉంటాడు. సరే నెక్స్ట్ అనిల్ రావుపూడి గారు ఉండి ఇక్కడ చాలా బాగా సఫిస్టికేటింగ్గా మాట్లాడినా కానీ నీ పాయింట్లో ట్రిగ్గర్ అవుతుంది ఇక్కడ కాలింది. కళ్యాణ్ మహేష్ విషయంలో చెప్తున్నా, నీవు ఇక్కడ ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఎంత సఫిస్టికేటింగ్గా మాట్లాడినా ఒక పాయింట్లో నువ్వు ట్రిగ్గర్ అయ్యావు అంటే 30 పాయింట్లు తీసుకోగా నీకు ఎక్కడో కాదు టచ్ అయింది, నీకు ఎక్కడో టచ్ అయింది, అందుకే నువ్వు అట్లా అంటే రియాక్ట్ అయిన విధానం ఉంది అని అంటే సార్ నేను చెప్తా సార్ బాండ్ క్రెడిట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయండి అని చెప్పి మహేష్ వాళ్ళు అన్నారు సార్. వాళ్ళు గేమ్ ఆడారు సార్ ఓకే అంటే నేను కూడా గేమ్ ఆడినానట్టుగా అంటే నేను కూడా అట్నే గేమ్ ఆడదాం అనుకుంటా. మహేష్ ఉండి చెప్తాను 30 పాయింట్స్ తీసుకున్నప్పటి నుంచి సార్ నో హై నో బాయ్ అంటే రాధా గారు ఎందుకు చెప్తారు నీకు బాయ్ ఎందుకు హాయ్ చెప్తారు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాళ్ళ దగ్గర నుంచి అలా అన్నారు. మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బరాబర్ అడిగింది కరెక్టే కదా. జాను ఉండి జాను అంటున్నా కళ్యాణ్ చూసిన మిగిలిన వాళ్ళందరితో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరబ్బా శాంటా గారు అంటారు ఏమంటారు
కళ్యాణ్‌కి పోసి బకెట్‌లో వాటర్ పోసిన మిగతా వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. మాతో మాత్రం మాట్లాడతలేడు. అదేంటి అన్నట్టుగా అంటే మిగతా వాళ్ళతోటి మాట్లాడడం ఏంటి అన్నట్టుగా అంటే మేము పాయింట్స్‌లో బాండ్ క్రెడిట్స్ ఎక్కువగా ఉందనే తీసేసాం. అంతకు మించి ఇంకేం లేదు. ఆల్రెడీ మిగతా వాళ్ళందరికీ తక్కువ బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము అందుకే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళదే తీసేసాము. లేదంటే మిగతా వాళ్ళంతా బాగా ఇంకా డిసప్పాయింట్ అవుతారు కదా! అంటే రాధా గారుండి అవన్నీ చెప్పకు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి తీసేసినావు. ఓకే ఫైన్. మిగతా వాళ్ళకి తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతారు. లోలో ఉన్నారు అని చెప్పి తీసేయలేదు. ఈయనే తీసేసినా కావాలనే ఎక్కువ ఉన్నాయి బాండ్ క్రెడిట్స్ అని చెప్పి తీసేసినా అంటే అది కరెక్ట్ కాదు. బికాజ్ ఎందుకు కరెక్ట్ కాదంటే ఎక్కువ ఉన్నోడు టాప్‌లో ఉండి కొట్టేద్దాం అన్న ఫీలింగ్‌లో ఉంటాడు. వాడి దగ్గర పాయింట్ తీసేస్తే వాడు ఇంకెక్కువ హర్ట్ అవుతాడు. ఇంకెక్కువ బాధపడతాడు. ఇతనిది కూడా డిసప్పాయింట్‌మెంటే. అవన్నీ ఆలోచించలేదు. నువ్వు టాప్‌లో ఉన్నోళ్ళని తీసేద్దాం అనుకుని తీసేసినావు. గంతే బస్. లోలో ఉన్నారు అవసరం లేదని చెప్తాను. అనిల్ రావిపూడి గారు ఉండి లెఫ్ట్ అవుట్ అయిపోయినారు అని అన్న దగ్గర నుంచి మీరు టికెట్ టు ఫినాలే కొట్టిర్రు అని అంటే ఇట్స్ ఏ క్లాపింగ్ మూమెంట్. అందరూ సపోర్ట్ కొట్టండి అని చెప్పి సపోర్ట్ కొట్టించింది. అనిల్ రావిపూడి గారు ఉండి ఓకే మీరు కూర్చోండి. నూకరాజు ఆసియా లేవండి. ఏంటి పరిస్థితి అంటే సార్ డల్గానే ఉంది సార్ పరిస్థితి అంతా అంటాడు. నవ్వుతాండి ఇక ఫుల్. ఎవరు బాగా ఎంజాయ్ చేస్తారు నూకరాజు కామెడీని. అనిల్ గారు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆసియా పట్టుకోవడం ఏమైంది అంటే రాంగ్ స్ట్రాటజీ అయింది సార్. ఆసియా పట్టుకోవడం అనేది అసలు ఆసియా పట్టుకోకుండా ఉండాల్సింది ఉండే. అంటే ఎవరన్నారు మరి ఆసియానే పట్టుకుంటా అన్నట్టు. అవును సార్ ఆసియానే పట్టుకుంటా అన్నది అంటే ఆసియా అవునా అంటే అవును సార్ గట్టిగా చెప్తే పట్టుకోకపోయేదాన్ని ఆయనకి ఇచ్చేదాన్ని. ఆసియా ఎరిగిస్తుందండి నాకు. నూకరాజుకి లాస్ట్లో కాలుతుంది కానీ నవ్వుకుంటూ ఉన్నాడు. తలకాయ దించినాక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంత అయిపోయిన తర్వాత చాలా సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే ఆసియాని తొక్కేస్తున్నాడా ఇంకా మీకు ఎవరికైనా డౌట్ ఉందా అని చెప్పి అనిల్ గారు అడుగుతారు అన్నట్టు. ఎవరన్నా డౌట్ పడుతున్నారా ఆసియాని నూకరాజు తొక్కేస్తున్నాడు అంటే ఒక ముగ్గురు చేతెత్తుతారు. చేతెత్తిన తర్వాత ఆసియాని అడుగుతాడు అవునా నేను తొక్కేస్తున్నాను అంటే లేదు సార్ ఏం తొక్కేయట్లేదు సార్ అదేం లేదు కానీ నాకేమైనా పాయింట్స్ వచ్చినప్పుడు పెడదామని అంటే ఆపేస్తుంటాడు సార్ అన్నది. అనగానే 2 మాటలు చెప్పినవేందని చెప్పి నూకరాజు గాలింది. అట్టన్నో మళ్ళీ ఎంబటే ఇట్ట తిప్పినవేందని చెప్పి గాలింది. ఫన్నీగా మాట్లాడి కానీ ఆ తర్వాత తిత్తడు ఇవన్నీ. ఏ కెమెరాలు ఉంటే తీతడో తీయడో లోపల అనగదొక్కుంటాడో కూడా తెలియదు కానీ మనోడు కాలింది అర్థమైంది. అంటే ఒకరోజు గ్యాప్ ఉంది కదా షూటింగ్కి అంటే ఒకరోజు రెస్ట్ ఉండట్టుంది. ఐ థింక్ ఆ రెస్టులు తీస్తాడు కావచ్చు. నెక్స్ట్ నూకరాజు నెక్స్ట్ నేను చూడలేకపోయాను సార్ అసలు తను ఆడలేకపోయింది, తను లాగలేకపోయింది, బ్యాలెన్స్ చేయలేకపోయింది, చాలా టఫ్ అయింది అంటే చాలా బాధ అనిపించింది అని అంటాడు. నువ్వు బాధపడ్డట్టుగా లేదే బయటకు వచ్చిన తర్వాత కూడా ఇట్ట కాదు అట్ట పట్టుకోవాలి అట్ట కాదు ఇట్ట పట్టుకోవాలి ఇట్ట కదా అని చెప్పి గట్టిగా సీరియస్గానే చెప్పినావు కదా అంటే లేదు మేడం అంటాడు. ఆసియా నేను వెళ్ళొచ్చిన కొద్దిసేపు నేను ఆ తర్వాత ఇది బకెట్లు పట్టుకున్న దానిలో ఏమైంది అని అంటే సార్ ఖాళీ బకెట్లే ఇట్లా పట్టుకొని ఉన్నాను సార్ అదే ఫౌల్ అయ్యి కూర్చుంది అంటే ఇట్లా పట్టుకున్నావు అంటే ఇట్లా పట్టుకున్నాను సార్ అది ఖాళీ బకెట్లే సార్. ఖాళీ బకెట్లని ఎత్తి ఉంటే బాగుండేదేమో కనీసం ఫౌల్ కాకుండా ఉండేది కదా అంటే ఆసియా ఉండి నేను వెళ్ళినా పట్టుకున్న దాన్ని ఈయనకు అప్పచెప్తే ఈయన కాసేపు కూడా పట్టుకోలేదని చెప్పి ఆమె చెప్తుంది. అనిల్ రావిపూడి గారు ఉండి అమ్మాయిలందరూ ఒకసారి నిల్చోండి, అబ్బాయిలంతా కూర్చోండి, అమ్మాయిలందరికీ క్లాప్స్ కొట్టండి. అసలు వీళ్ళ వల్ల గేమ్ పోయినా వీళ్ళ హస్బెండ్స్ గేమ్ పోగొట్టినా కానీ వీళ్ళు ఎక్కడా కూడా నీ వల్ల గేమ్ పోయింది, నీ వల్ల ఇట్లయింది, నీ వల్ల అట్లయింది అని ఒక్క మాట కూడా అనలేదు. వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి క్లాప్స్ కొట్టించాడు. సంతోషం, వెరీ నైస్. ఎందుకు అనలేదు? కొంతమంది అన్నట్టున్నారే. ఎలిమినేట్ అయిన ఒక కపుల్ ఉండేది, మొత్తం హస్బెండ్దే తప్పని డిస్కషన్స్ ఉండేవి కదా. సరే ఆ తర్వాత అబ్బాయిలందరూ నిల్చోండి, మీరు అందరూ కూడా ఏదో ఒక వంక నీ వల్ల ఇట్లయింది నీ వల్ల అట్లయింది అని పెట్టినంటే సిద్ధుడిని నేనేం పెట్టలేదు సార్ అంటే తోటి మొగోళ్ళ కోసం నిల్చోవయ్యా అని చెప్పి చప్పట్లు వీళ్ళందరికీ ఒక కోటింగ్ అన్నట్టు అంటే చెప్పిండు అంతే. ఏదో ఒక వంక పెట్టిరు మీరు గేమ్లో ఓడిపోగానే అని చేసిండు. ఆ తర్వాత అనిల్ రావిపూడి గారు ఇంకా ఆసియాని మాట్లాడనివ్వకుండా అదే తొక్కేస్తున్నాడు అనే డౌట్ అడిగిన తర్వాత ఆ తర్వాత డిస్కషన్ అయిన తర్వాత అనిల్ రావిపూడి గారు అంటారు ఆసియా ఆలోచనల్ని తొక్కేసే మగ దురహంకారాన్ని చూపించాడని నీ దగ్గర అంటే లేదు సార్ అని. లేదు సరే నీకు అలవాటు అయిపోయిందని చెప్పి రాధా గారు నూకా దగ్గర రిలాక్స్గా కనిపించవు నువ్వు నాకు ఆసియా, నూకా నీ దగ్గర రిలాక్స్డ్గా ఉండొస్తాను. భానుతో మాట్లాడేటప్పుడు ఒక ఫ్రెండ్లీగా కనబడింది, ఎంత బాగుంది, ఒక గర్ల్ సింపుల్గా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. నీ దగ్గరికి వచ్చేసరికి అట్లా ఉండదు. కానీ ఆమెకి ఏంటి ఇక మీకు అలవాటు అయిపోయింది మీ ఇద్దరికి, ఇంకేం చేస్తాం. ఓకే సరే ఇప్పుడు ఒక పని చేయని చెప్పి అనిల్ రావిపూడి గారు ఏమన్నారంటే ఇక నుంచి ప్రతిరోజు 1 గంట సేపు ఆమెకు పనోడ్లాగా ఉండు, ఆమె ఫ్రీగా రిలాక్స్డ్గా మాట్లాడడానికి అవకాశం ఇవ్వని చెప్పి చెప్పిండు. ఇక అదంతే వాళ్ళ బాండ్ అంతే అబ్బా. చెప్పాలంటే ఇక వాళ్ళిద్దరికి సెట్ అయిపోయింది అని అంటే వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు అంతే ఇక జీవితాంతం చక్కగా బతకాలని కోరుకోవాల్సిందే తప్ప బేసిక్గా అతను అంతే. మన ఊళ్ళల్లో చూస్తూ ఉంటాం చాలా మొండి పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి సాఫ్ట్ వైఫ్లు ఉంటారు చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ వాళ్ళు అయితేనే భరించగలుగుతారు. వాళ్ళు ఎంత రూడ్గా బిహేవ్ చేసినా వీళ్ళు సర్దుకొని పోతారు. అట్లా సర్దుకొని పోతేనే వాళ్ళ సంసారం సాగుతుంది. లేదంటే అట్లా ఉండకపోతే వర్కౌట్ కాదు. మా ఇంటి పక్కన అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి పక్కనే
ఒకరు ఉండేది కపుల్ చూసేది. అబ్బో ఆయన సేమ్ మస్తు సీరియస్ ఆమె మస్తు సాఫ్ట్. ఎంత సాఫ్ట్ అంటే ఇక ఆయన ఏమన్నా కొట్టినా తిట్టినా పట్టుకొనే ఉండేది. కానీ ఒక పీక్ మూమెంట్లో ఎటోళ్ళట్ అయిపోయారులే కానీ సరే. సో ఇక అదే మీ ఇద్దరికి అలవాటు అయిపోయింది. ఇంకేంది ఇక ప్రతి రోజు ఒక గంట సేపు పనులాగా ఉండు అన్నట్టు చెప్పారు, అయిపోయింది. నెక్స్ట్ మీ బల్బు వెలుగట్లేదని చెప్పేసి ఆ తర్వాత జాను బాను లేండమ్మా అన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యా. మీ ఇద్దరిలో ఎవరు ఆర్టిస్ట్ అని అడిగింది లయ గారు. అయితే ఫుల్ రవ్వుకుంటారు. నాకైతే అనిలప్పుడు నుండి జానుకి వేషం ఇద్దాం అనుకున్నా, కానీ ఏమో తను అన్ని పాత్రలు చేసేటట్లేదుగా అన్నట్టుగా అంటాడు. అనగానే సార్ ఏది ఇచ్చినా చేస్తాను సార్, అదేం లేదు సార్ అంటే ఆర్టిస్ట్గా అయితే బాను డామినేట్ చేస్తున్నాడు అని లయ గారు అంటారు. ఆర్టిస్ట్గా అయితే బాను డామినేట్ చేస్తున్నాడు అని. ఆయన బాను ఉండి 5 days నుండి ఫీవర్ సార్ అంటే ఎలా చేసావు, సేవకులుగా బాగా చేశాను, 5 days నుంచి ఫీవర్ సార్, ట్యాబ్లెట్లు వేసుకొని సెట్ అయినప్పుడు వచ్చి కొంచెం సేపు చేసి ఎమ్మటే పోయి మళ్ళీ పడుకుంటున్నాను సార్ అని చెప్పిండు. కొంచెం జానును కూడా చేయమన్నాను సార్, డీ గ్లామర్గా రెడీ అవ్వమని చెప్పానంటే అనిల్ రావుడి గారు ఉండి జాను డీ గ్లామర్ ఏం మాట్లాడుతున్నావు, జాను డీ గ్లామర్ చేయదు అని అంటాడు. చేయాలంటే శ్రీముఖండి అట్లనే ఉంటుంది కాబట్టి డీ గ్లామరస్గా ఉంటుంది కాబట్టి అనగానే బాను నవ్వుతూ ఉంటే అది బాను నవ్వు చూద్దాం అని చెప్పి, అంటే బాను ఎంజాయ్ చేస్తున్నాను లయ గారు అంటే బాను నవ్వు చూద్దాం, బాను నవ్వు వినాలని ఉంటుంది నాకు, అందుకని చెప్పేసి అంటే బానుండి జోక్ కాబట్టి నవ్వినా, కానీ తను ప్రిన్సెస్లా ఉంటుంది అంటారు. ప్రిన్సెస్ అని చెప్పంటారు. అనిల్ గారుండి బాను మసి పూసుకోమంటే ఎందుకు పూసుకోలేదు నువ్వు అంటే సార్ అది అని చెప్పి చెప్పబోతుంది. రాధా గారు ఉండి ఇక్కడ బానుని భలే మెచ్చుకుంటారు. యూ గేవ్ దట్ రెస్పెక్ట్ టు క్యారెక్టర్. నువ్వు క్యారెక్టర్కి రెస్పెక్ట్ ఇచ్చిన విధానం నాకు బాగా నచ్చింది. బేసిక్గా నాకు కూడా నచ్చింది. బాను పని మనిషి అనగానే పని మనిషి క్యారెక్టర్ ఎలా ఉండాలో అలా డిజైన్ చేసుకుంటూ కష్టపడుతూ దాని గురించి మేక్ ఓవర్ అవ్వడానికి ట్రై చేయడం, ఆ క్యారెక్టర్లోకి ఆయనకి ఆంధ్ర స్లాంగ్ రాకపోయినా అది ట్రై చేయడానికి. ఎందుకంటే సినిమాటిక్ వరల్డ్లో మనం రెగ్యులర్గా సినిమాలలో చూసిన పని మనిషి క్యారెక్టర్ అట్లా ఉంటుంది కాబట్టి అది ఫాలో అవ్వడానికి ట్రై చేసిండు. ఆయనకు భాష రాకపోయినా ట్రై చేసిండు కదా, అది మంచిగా అనిపించింది. ఏదో వికారంగా ఎటకారంగా ఏదో చేయడానికి ట్రై చేసిండు, గమ్మత్తుంది, నైస్, నాకు నచ్చింది. ఎందుకంటే నాకు బేసిక్గా క్యారెక్టర్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆర్టిస్ట్ చేసే విధానం ఉంటుంది చూడు, నాకు మంచిగా అనిపిస్తుంది. అది రంగస్థలం కావచ్చు, అంటే నాటక రంగం కావచ్చు, సినిమా కావచ్చు, ఎక్కడైనా అద్భుతమైన నటన చేసేవాళ్ళంటే ఇష్టం. నాకు హీరో ఎవరు ఇష్టం రా అయ్యా అంటే నేను చెప్పే లిస్ట్ అంతా వెరైటీగా ఉంటుంది. సత్యదేవ్ గారు ఆ లిస్ట్ ఉంటుంది నాది. ఇప్పుడు స్టార్ హీరోస్ 4-5 గాళ్ళు కాదు నాకు ఇష్టమయ్యేటోళ్ళు. వీళ్ళు సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్, సత్యదేవ్ పర్ఫార్మెన్స్, మాధవన్ పర్ఫార్మెన్స్, కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్, మా గెటప్ సీన్ అన్న పర్ఫార్మెన్స్, ఇట్లాంటి పర్ఫార్మెన్స్ బేస్లలో వాళ్ళు ఇష్టం నాకు బాగా. క్యారెక్టర్ ప్లే చేసే విధానం, యాక్టింగ్ ఇష్టం. అది జోక్ అని నవ్విన ఓకే అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్ చాలా నచ్చింది నాకని చెప్పింది. అంతే, ఒక ఆర్టిస్ట్కి అట్నే నచ్చుతుంది. లయ గారుండి మీరు చాలాసార్లు సేవకులు అవ్వడానికి ట్రై చేస్తారు కానీ నన్ను ఎందుకు డిసప్పాయింట్ చేశారు మీరు పూర్తి స్థాయిలో, జాను నువ్వు డిసప్పాయింట్ చేసినావు అని ఒక మాట ఉంటుంది. గేమ్లో బాగా ఆడారు, సో పాయింట్స్ పోయినా కానీ మీరు పాయింట్స్ ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నా కానీ మీరు మళ్ళీ టాప్లోకి వచ్చారు, టాప్ 2లోకి ఉన్నారు చూడండి, అది చాలా బాగా అనిపించింది. మీరు వాటర్ టాస్క్లో స్ట్రాటజీ ఏంటి మీది వాటర్ టాస్క్లో అంటే బాగానే ఉండి ఏం లేదు మేడం, టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ తీసేయాలి, ఆ తర్వాత లీస్ట్ వాళ్ళని, ఆ తర్వాత మిడ్ అని కూడా ఏదో చెప్పింది. కానీ లీస్ట్ అంటే నూకరాజు వాళ్ళు అవుతారు కావచ్చు కదా, ఏదో చేశారు. జాను అంటారు మేము పోద్దాం అనుకునేసరికి మహేష్ది ఫుల్ అయిపోయింది. జాను చెప్తే పోద్దాం అనుకునేసరికి మహేష్ది ఫుల్ అయిపోయింది, అమీర్ అన్నది ఫిల్ అయిపోయింది. ఆ టైంలో నేను ఏం చేసినంటే వాళ్ళకు మగ్గు పోసిన, ఒకసారి పోతున్నప్పుడు స్లిప్ అయ్యి వేరే దాంట్లోకి వెళ్ళిపోయినా, అది నటరాజ్ మాస్టర్ది. ఎట్లాగ వెళ్ళిపోయినా కాబట్టి పొజిషన్ అంటే స్లిప్ అయ్యి వెళ్ళిపోయినా అంటే ఒప్పుకోను, అబద్ధం చెప్తుంది అక్కడి నుంచి చెప్తూనే ఉంది, మీరు ఆగండి మాట్లాడకని చెప్పి ఈమె సగ చెప్తుంది. రాధా గారు ఉండి స్లిప్ అయ్యి అంటే నేను ఒప్పుకోను అంటే బాను ఉండి అవును మేడం నిజంగా స్లిప్ అయిపోయింది అంటే స్లిప్ అయిపోయింది ఏముంది, అంత దూరం నడుచుకుంటూ పోయాలి కదా అట్లాంటి పోసిన తర్వాత స్లిప్ అయిందంటే ఒప్పుకోనని చెప్పి రాధా గారు గట్టిగా అంటారు. అనిల్ గారు ఉండి స్లిప్ అయి పోసిన అయిపోయింది చెప్పేయాలంటే అంటే జాను ఉండి అదే చెప్పాను సార్, నేను పోసినా నువ్వు పోసినా అయిపోయింది అంటే చెప్పినాను సార్ అని చెప్పి జాను అంటారు. అంతే, మళ్ళీ స్లిప్ అయింది ఎందుకని వాళ్ళు అంటారు, అంతే కదా. నీతి లేచింది, తను అబద్ధం చెప్తుంది సార్, ఆసియా నేను మాట్లాడుకున్నాం సార్, 2 times చెప్పాను నేను, అది 8th week అని ముందే చెప్తే, నేను 8th week అది ఎంత ప్రెజర్లో ఉన్నాం, అది ముందే చెప్తే టార్గెట్ ఉన్నారు అని చెప్తే అప్పుడు నా స్ట్రాటజీ వేరే ఉండేది కదా అంటే అనిల్ రావుడి గారు ఉండి ఆమె నీకు ముందు చెప్తేనే ముందు చెప్పకపోతే మీరు ఒక్కసారి
సింపుల్గా అక్కడ ఆమె పోసిన తర్వాత అవునా ఇదా నీ గేమ్, సరే నా గేమ్ ఏంటో చూపిస్తా అంటే సరిపోయేది. కానీ మీరు ద్రోహి, మీరు ద్రోహిదానా ఇట్లాంటి మాటలు జరగడం కోపంలో చాలా తప్పు. నీతో ఉండి 8th వీక్ అయ్యేసరికి ఏం అర్థం కాలేదు సార్, కొంచెం ప్రెజర్ అయిపోయింది అన్నట్టు చెప్తుంది. లయ గారు ఉండి మీకోసం వాళ్ళు త్యాగం చేయరు కదా, మీ ఆట మీరు ఆడతారు వాళ్ళ ఆట ఆడతారు అంటే నీతో ఉండి త్యాగం చేయాల్సిన అవసరం లేదు, చెప్తే చాలు అంటుంది. ఎందుకు చెప్పాలి, మీకు ఎందుకు చెప్పాలి, మీరేమన్నా ఏదో స్కూల్లో క్లాస్ లీడర్కి చెప్పే ఎటన్నా పోవాలన్నట్టు ఎందుకు చెప్పాలి అంటే త్యాగం చేయడం కాదు అంటే లయ గారు ఉండి చెప్పినా చేయాలన్న రూల్ ఏం లేదు కదా అంటది. గేమ్ ఈజ్ గేమ్, చెప్పినా చేయాలని రూల్ లేదు కదా. రాధా గారు ఉండి ఎవరిని ఎందుకు నమ్మాలి, మీరు వాళ్ళ గురించి మీరు ఎందుకు పట్టించుకోవాలి, మీ ఆట మీరు ఆడుకోవాలి కానీ చెప్పి అంటది. బాను ఉండి క్లారిటీ చేస్తాం, తను జాను తనను అప్రోచ్ అవ్వలేదంటే నేను అప్రోచ్ అయ్యానుగా అంటే తను మాటే లేదని చెప్పి బాను అంటాడు. జాను సార్ ఒక మాట సార్, ద్రోహి అన్నారు, లైఫ్ టార్గెట్ అన్నారు, కర్మ హిట్ బ్యాక్ ఇట్లాంటివి అన్నారు, ఏంటి సార్ ఈ మాటలు ఏంటి సార్ అంటే నీతో ఉండి లోపల అనలేదు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అక్కడే అన్నా లాస్ట్ ఫినాలే టికెట్ అందుకే ఓడిపోయారు అన్నట్టుగా ఏదో అంటుంది. అనగానే సార్ చూడండి సార్ అంత ఈజీగా మాటలు వదిలేస్తుంది ఏంటి సార్ ఇది అని మళ్ళీ వీళ్ళు అంట జాను వాళ్ళంట అంత ఈజీగా మాటలు వదిలేస్తుంది ఏంటి అని వీళ్ళు ఒక లో వాయిస్తో ఎక్స్ప్రెషన్ ఏంటంటే టార్గెట్ చేసి ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు అన్న సెన్స్లో చెప్తారు. చెప్పగానే నటరాజ్ మాస్టర్ ఉండి ఈజీగా నీతో ఉండి ఈజీగా కెమెరాలు కనబడుతున్న నటరాజ్ మాస్టర్ ఉండి ఆమె గేమ్ ప్లాన్లో ఆమె ట్రాప్లో నువ్వు పడిపోయావు, వదిలి యువర్ ప్లాన్ సక్సెస్ డన్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఆమె గేమ్ ప్లాన్ ఏమి వేసింది లేదు, ఆమె ట్రాప్లో మీరు పడింది లేదు, ఆమె ఆట ఆమె ఆడింది, మీరు ఆమె ఆట ఆమె ఆడితే మీకు నచ్చలేదు ఎందుకంటే మీ దానిలో పోసింది కాబట్టి మీకు నచ్చలేదు అంతే. మీరు ఏంటంటే ఇంకా మొత్తం దానికి తిప్పి ఘోరం చేసి పెడతారు. లయ గారు మళ్ళీ యాక్టివిటీలో ఏమైంది ఇక్కడ బాను ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత బాను లాస్ట్ డైలాగ్ ఏమంటారంటే ఈజీ గేమ్ ఆడలేకపోయాను, అది కర్మ కాదు, ఇట్స్ మై ఇనబిలిటీ. అంటే మహేష్ సెంటర్ వాళ్ళతో పెట్టిన లాస్ట్ గేమ్ మా ఇనబిలిటీ తోటి మేము ఓడిపోయినాం అంతే తప్ప ఇంకేం లేదు. అంటే దీనికి వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. నేను నిన్న ఆయనకి మోకాలకి సంబంధించింది ఏదో లిగమెంట్ టైర్ ఉంది కదా దానివల్ల మైనస్ అయింది అన్నట్టుకంటే కొంతమంది హట్ అయ్యారు మహేష్ సెంటర్ వాళ్ళని తక్కువ చేసినట్టు. కానీ మహేష్ సెంటర్ వాళ్ళని తక్కువ చేయరు, వాళ్ళు చాలా బాగా ఆడిరని చెప్పిన. కానీ ఈ గేమ్ వీళ్ళకి టఫ్ కదా అన్న. కానీ దీని వెనకాల ఇంకో రీజన్ కూడా ఉంది. మరి ఇప్పుడు జ్వరం వచ్చింది ఆయనకి, జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటేనే 10 నిమిషాలు బయటకు వస్తున్నా అన్నప్పుడు ఇట్లాంటి గేమ్స్ ఆడడం కష్టమే. ఇదివరకు ఈ గేమ్స్ ఆరోగ్యం బాగాలేకపోయినా కాలు బాగాలేకపోయినా ఆడింది అంటే ఈ మధ్య కాలంలో బాగా ఆడిన ఏం లేవు, విపరీతంగా ఆడిన ఏం లేవు, కొంచెం తక్కువనే ఉంది. సర్లే ఇక అన్ని పక్కన పెడితే ఇక్కడ బాను నేను యాక్టివిటీలో ఏమైందని లయ గారు అడుగుతారు. పొద్దుగాల యాక్టివిటీ జరిగింది కదా అక్కడ గొడవైంది కదా ఏమైంది అని అంటే మా నుండి మాస్టర్కి టేపేసి అక్కడ నీతు గారు అన్ని మాటలు వదులుతున్నారు, మేము మాటలు తీసుకుంటాం మాకు బాధ అవుతుంది, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాము, నీతు గారిని కొంచెం కంట్రోల్ చేయాలి కదా, కంట్రోల్ చేయట్లేదు వర్డ్స్ లూజ్ అవుతున్నప్పుడు అని అందుకే టేపేసిన. అంటే నటరాజ్ మాస్టర్ నుండి మీరు మీరు గురించి మాట్లాడదే మీరు కూడా మాట్లాడారు కదా అని లేచిండు. అంటే ఏం పాయింట్ తెలుసా, సిద్ధు చెప్పిన పాయింట్ని తీసుకొని చెడబెడతారు. పవన్ భార్యకి భయపడతాడు, అంజలికి భయపడతారని చెప్పి మీరు కూడా అన్నారు కదా అంజలికి చూసి భయపడతారని మేము ఒకరికొకరికి చెప్పుకుంటాం అని అంటాడు. మీరు ఏం పాయింట్ మాట్లాడుతున్నారు, పాయింట్ మాట్లాడండి అని చెప్పి వీళ్ళు అంటూ ఉంటారు. సడన్గా ఆ పాయింట్ గుర్తొచ్చింది, ఆ పాయింట్ ఎడ మర్చిపోతా అని చెప్పి ఫస్ట్ బయట పెట్టడానికి ప్రయత్నం చేశారు. అసలు ఆ పాయింట్కి ఈ పాయింట్కి సంబంధం లేదు. ఇక్కడ మాటలు జారీరు అంటే ఒక్క మాటే కాదు, ద్రోహి, లైఫ్ టార్గెట్ ఇవన్నీ కూడా మాటలే. నువ్వు దీనా ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వు అంటే ఫీల్ అయ్యి వీళ్ళు అవతలని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా, వాటి అన్నిటి నుంచి ఉంటే నేనేమో ఆ పవన్ గురించి మాట్లాడారు కదా మీరు అంజలికి భయపడతారని మేము ఒకరికి చెప్పుకుంటాం అన్నాడు. అంటే నీతో ఉండి అందరి ముందు నన్ను తిట్టారు ఆయన తెలుసా అంటే అవునా అందరి ముందు తిట్టారు ఆయన జాను అంటారు. నటరాజ్ మాస్టర్ నుండి రూమ్లో తిట్టా అంటాడు. నీతో ఉండి చిన్న తప్పులున్నా ఆయన కరెక్ట్ చేస్తాడు, నన్ను కరెక్ట్ చేస్తాడు. అంటే గేమ్ తర్వాత నేను కరెక్ట్ చేసిన అని చెప్పి నటరాజ్ మాస్టర్ అంటే ఏం కరెక్ట్ చేస్తారు వీళ్ళు, ఏం కరెక్ట్ చేయరు, వాళ్ళు దొంగలు, వాళ్ళు దోపిడిదారులు, వాళ్ళు అన్యాయం చేస్తారు, వాళ్ళు మనం టార్గెట్ చేసారు, వాళ్ళు టార్గెట్ మనం ఇవే మాట్లాడుకుంటారు తప్ప అట్లా కాదమ్మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు, అది వల్ల నెగిటివ్ అవుతుంది ఇవి మాట్లాడుకోరు వాళ్ళు దొంగలు వీళ్ళు అది వాళ్ళు ఇది అని చెప్పి అవి నెగిటివ్ మాట్లాడుకుంటారు. వాళ్ళు కరెక్షన్స్ ఉండవు వీళ్ళ కానీ అందరూ కరెక్టెడ్ అని చెప్పి మాట్లాడతారు, కరెక్షన్స్ గురించి మాట్లాడుకోరు. సో నేను చెప్తాను, మా ఆయన చెప్తాడు అది చెప్తాంటే లయ గారు ఉండి యాక్టివిటీలో తన మీదకి వెళ్ళి ఫేస్ టు ఫేస్ వెళ్ళారు కదా అంటే ఆమె మాట్లాడింది మీకు కనవలేదా, ఇక్కడ ఏంటంటే మొత్తం ఆమె మాట్లాడింది తప్పు, ఆమె మాట్లాడింది ఇది రాంగ్, ఆమె కళ్ళల్లో ఇట్ట పెద్ద కన్ను వేసుకొని చూసింది అవన్నీ మీకు కనబడతలేవా అనేది వీళ్ళ వర్షన్. ఇక లయ గారు ఉండి మాట్లాడొచ్చు, మీరు మాట్లాడకుండా మీదకి వచ్చారు అది కరెక్ట్ కాదు అని అంటే నీతో ఉండి ఆమె మాటలు మీకు వినవలేదా అంటుంది. ఆమె అరుస్తుంది అని చెప్పి నటరాజ్ మాస్టర్ అంటాడు. లయ గారు ఉండి మిమ్మల్ని ఆపుతుంది
నీతు మిమ్మల్ని ఆపుతుంది మాస్టర్, కానీ నీతు మీదికి వెళ్తుంది, అది కరెక్ట్ కాదు అని అంటే ఆమె మాట్లాడింది మీరు చూడలేదా? దారుణంగా మాట్లాడింది ఆమె. సెకండ్ టైం మాట్లాడినప్పుడు భాను మధ్యలో వచ్చాడు, భాను మధ్యలో వస్తే మాస్టర్ కూడా మధ్యలో వచ్చాడు అని చెప్పి చెప్తుంది. వీళ్ళకి అర్థం కాదు. అక్కడ వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే నువ్వు రూడ్గా పోయినావు అని చెప్పి క్లారిటీ ఇస్తారు, అయినా కానీ వాళ్ళకి అర్థమవుతారు వాళ్ళే రూడ్ అన్నది వీళ్ళ ఫీలింగ్. వీళ్ళు వాళ్ళ మీద గర్జు పెట్టుకున్నారబ్బా స్టార్టింగ్ నుంచి. అంతే, ఫస్ట్ సెకండ్ వీక్ నుంచే స్టార్ట్ అయింది. అంజలి దగ్గర స్టార్ట్ అయిందంటే నీతు కంటించింది, నీతు కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఆ లెగసీని తీసుకుంది, అంజలి స్టార్ట్ చేసిన లెగసీని నీతు తీసుకొని నటరాజు మాస్టర్ గుడికిచ్చి మొత్తం కలిపి వాళ్ళే మన టార్గెట్, వాళ్ళు గింతంత బాగుపడితే నచ్చదు, గింతంత ముందు పోతే నచ్చదు, వాళ్ళే తిరిగి వాళ్ళే టార్గెట్ కింద పోతారు అంతే. ఏందో నీతు మాట్లాడింది దారుణంగా మాట్లాడింది, మీరు చూడలేదంటే లయ గారు ఉండి మీరు అటాక్ చేసినట్టుగా వెళ్ళారు, మాట్లాడినట్టుగా వెళ్ళలేదు తెలుసా అని అన్నది. అంటే నీతు ఉండి ఆమెను చూసారా మేడం, ఆమెను చూడలేదా మీరు, ఆమెను చూడలేదంటే లయ గారు ఉండి నేను మిమ్మల్ని చూశాను, ఆమెను చూశాను, మీరు కూడా చాలా చాలా మాటలు మాట్లాడారు, కానీ దగ్గరికి వెళ్తే ట్రిగ్గర్ అవుతారు ఎవరైనా, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మీరు అని అంటే నటరాజ్ మాస్టర్ తను వచ్చాక వెళ్ళింది అంటారు. తను వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళింది, వెళ్ళలేదు కదా అంటే తను రాలేడు, అక్కడే ఉన్నాడు, తను రాలేడు, ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత తను వచ్చిండు అన్నట్టుగా లయ గారు చెప్తారు. నటరాజ్ మాస్టర్ నుండి చూడండి ఒకసారి చూడండి, తప్పైతే నేను పనిష్మెంట్ తీసుకుంటా, కాదంటే నేను పనిష్మెంట్ తీసుకుంటాను, తప్పే అని చెప్తున్నాక కూడా తప్పైతే పనిష్మెంట్ తీసుకుంటా అంటాడు. అనిల్ రావుపూడి గారు ఉండి మాస్టర్ మీరు బాగా ఆడితే చప్పట్లు కొట్టండి, ఇక బుజ్జగింపులు ఉంటాయి అయ్యా, మాస్టర్ మీరు బాగా ఆడితే చప్పట్లు కొట్టాం, వినండి ఒక మాట వినండి, మీకు మీరు ఆర్గ్యుమెంట్స్ హీట్ ఎంతైనా వెళ్ళొచ్చు, ఎంత పీక్స్కైనా వెళ్ళొచ్చు, కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆవేశంలో ద్రోహి అనే మాట అనడము, ఆ తర్వాత అదేవిధంగా వాళ్ళని ట్యాగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి బాధేస్తుంది. ఓకే ఆవేశంలో అన్నాం అంటే అయిపోతుంది, ఆ తర్వాత కూల్ అయిపోతుంది, కానీ తర్వాత నీతు పెన్నానికి భయపడేటోడివి అని ఇట్లాంటి సీరియస్ స్టేట్మెంట్లు ఇచ్చిందంటే వాళ్ళు కూడా వాడారు కదా, వాళ్ళు కూడా వాడారు అంటే శ్రీముఖండి వాళ్ళు వాడింది ఎక్కడ, మీరు తనకే చెప్పారు, మీరు తన అనడం వేరు తను వాడడం వేరు, తను వాడిన దానికి మీరు అనడం, మీరు వాళ్ళనే అనడానికి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి శ్రీముఖి అంటుంది. అలాగనే ఆల్రెడీ లయ గారు ఆల్రెడీ ఆ పాయింట్ అడ్రస్ చేసినాం, వాళ్ళది కూడా తప్పని చెప్పాము, ఆ తప్పు మీరు మళ్ళీ చేస్తున్నారు కదా అంటే నీతుండి వాళ్ళ సైడే మీరు మాట్లాడుతున్నారు, నా సైడ్ ఆలోచించట్లేదు, 4 వీక్స్ అయ్యింది, 4 వీక్స్ దాకా ఆమె లోపలే ఉంది, బయటకు రాలి, ఇది కూడా మూర్ఖత్వమే అంట. ఆమె 4 వారాలు లోపల ఉంటుంది, బయట ఉంటుంది, మీకేం సంబంధం, మీరెందుకు వాళ్ళ మీద గర్జు పెట్టుకుని నడిపేయాలి బండి, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు గేమ్స్ ఆడిరా లేదా, వాళ్ళు ముందుకు వచ్చిరా లేదా, వాళ్ళు ముందుకు పోతురా లేదా, బాండ్ క్రెడిట్స్ కొడుతురా లేదా, గోల్డెన్ కప్లు అయ్యిరా లేదా, వాళ్ళు బాగా ఆడుతూ ముందరికి పోతున్నారు కదా. ఆమె అందరితో కలవదు, ఇప్పటికీ కలుస్తలేదు, ఆమె అందరితో ఇప్పటికి కూడా పూర్తిగా కలవట్లేదు, మాట్లాడట్లేదు, గమనించాలి ఇది కూడా అంటాడు నటరాజ్ మాస్టర్ వెనక నుంచి. మీరు అందరితో చక్కగా మాట్లాడుతున్నారా, లేదు కదా, మీరు కొంతమందితో సీరియస్ లుక్ ఇచ్చి అంకరంకర మాట్లాడతలేరా, మీరు కొంతమందితో సీరియస్గా మాట్లాడతలేరా, కొంతమందిని హేట్ ట్రేట్ చేస్తలేరా, కొంతమందిని ఇష్టపడతారు, కొంతమందిని హేట్ చేయట్లేదా, ఒక వారం మంచిగా మాట్లాడి ఇంకో వారం చండాలంగా మాట్లాడతలేరా, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతలేరా, మాట్లాడుతారు కదా మాస్టర్ అని లోపడి సార్ ఆయన నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడనో వాళ్ళ మీద ఉంది, అది తీసేయండి అని అనిల్ గారు చెప్పారు. చెప్తే మేము ఒక్కళ్ళమే పెట్టుకున్నామా, వాళ్ళకి లేదా అంటాడు. మీరైతే పెట్టుకున్నారు కదా, వాళ్ళకు ఉందో లేదో సెకండరీ, వాళ్ళకి ఉన్నట్టుగైతే కనబడతలేదు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మిమ్మల్ని, మీరే వాళ్ళని టార్గెట్ చేసి నిజంగా వాళ్ళు లేవడానికైనా, వాళ్ళు ఈరోజు ఈ పొజిషన్లో మనం వాళ్ళ గురించి ఇంత డిస్కస్ చేసుకోవడానికైనా కారణం నటరాజ్ మాస్టర్, నీతు, అంజలి, పవన్ వాళ్ళు మాత్రమే. లేకపోతే జాను బానుకి అసలు ఎటువంటి స్కోప్ లేదు తెలుసా, వాళ్ళు అసలు లైన్ లైట్లకు రాకపోయేటోళ్ళు, వాళ్ళకి ఇంత డిస్కషన్ పాయింట్ కాకపోయేది. ఒకరి మీద బురద జల్తా ఉన్న కొద్ది అరే పాపం వాళ్ళు బురద జల్లిరు అనడంలోనే వాళ్ళు హైలైట్ అయ్యారు. మీరు ఇంకా టన్నులు బురద ఎత్తా అని చెప్పి చూస్తారు. మీరు ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎవరిని లేపి పెడితే విన్నరే అయ్యారు, మళ్ళీ ఇక్కడ ఇంకొన్ని లేపుతున్నారు, వాళ్ళు విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అనిల్ రావుపూడి గారు ఉండి వాళ్ళు అనడానికి ఒక మాట మీరు అంటున్నట్టుగా వాళ్ళకి ఉందా లేదా అని అంటున్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా లైన్ క్రాస్ చేసిర్రా, అవ్వట్లేదు కదా అని చెప్పి లయ్య గారు అంటే అనిల్ గారు ఉండి వాళ్ళు అనకూడని మాట ఒక్క మాట అంటే కనుక ఆ మాట గురించి చెప్పండి, ఒక్క మాట ఏమన్నా అన్నారా చెప్పండి అంటే నీతు గారు అద్భుతమైన పాయింట్ తీసిర్రు. నువ్వు అన్నది మా ఆయన్ని మాస్టర్ని పట్టుకొని నువ్వు అన్నది ఏంట, నువ్వు అని ఎప్పుడన్నా తెలుసా, నీ మొగుడికి చేత కాదు, నీ మొగుడు పెండ్లానికి భయపడేటోడు ఇట్లాంటి మాట్లాడితే నువ్వు చూసావా అని చెప్పి మాట్లాడారు. నువ్వు అని ఎట్లా అంటావు అని చెప్పి అక్కడ ఎత్తారు. నువ్వు అని మాట్లాడింది మా ఆయన్ని, నువ్వు అనే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది అంటే అప్పుడు మీరు అనండి, నువ్వు అనద్దు అని చెప్పి చెప్పాలి అంతే అని అన్నాడు. అంతే కదా, బేసిక్ ఒక మాట చెప్తా, మీరు అనే పదం తెలంగాణలో నా చిన్నతనంలో అసలు వాడకపోయేది. నాకు ఊహ తెలిసినప్పటికీ నేను 10th క్లాస్ వచ్చేటప్పటికి కూడా స్కూల్లో కూడా సార్లని సార్ అని పిలిచేది. సార్ మీరు ఇట్లా అట్లా, సార్ నువ్వు చెప్పి నాకు అర్థం కాలేదు సార్ అనేది. అంటే నువ్వు కూడా రెస్పెక్ట్ అక్కడ బేసిక్ ఏంటంటే సార్ని నువ్వు అని అంటే అది తీసేసినట్టు కాదు,
రెస్పెక్టే. ఎందుకంటే ఇంగ్లీష్లో యువర్ అనేది యు అనేది నువ్వు అవుతుంది, అంటే మీరు అన్న కింది కూడా వస్తుంది. ఆ టైప్లో తెలంగాణలో మీరు అనేది లేకుండేది. చిన్నప్పుడు మేము నువ్వు అని పిలిచేది సార్లని. సార్ నువ్వు చెప్పి నాకు అర్థం కాలేదు సార్, సార్ నువ్వు ఇది చెప్పలేదు సార్ అని చెప్పి అనేది. అంటే అప్పుడు టీచర్లే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, అరే నువ్వు అని అనొద్దురా, మీరు అని అనాలి, బుక్ లాంగ్వేజ్ అది వాడాలి అని చెప్పి అప్పుడు మాకు చెప్పేటోళ్ళు అన్నాడు చిన్నప్పుడు. అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. అంతకంటే ముందైతే ఇంకా మా పేరెంట్ జనరేషన్ కావచ్చు, 80s 70s అంతకంటే ముందు జనరేషన్స్ అన్నీ కూడా 60s ఆ జనరేషన్స్ అన్నీ కూడా మీరు అనే పదమే వాడకపోయేటోళ్ళు తెలుసా. నువ్వు అనేది ఉండేది. ఏం చేస్తాను చెప్పు. అయినా అక్కడ తప్పు ప్రొనౌన్సియేషన్లు అనలే, నువ్వు చూసావా అన్న డిస్కషన్ వచ్చింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆమె చేసింది కరెక్టు అని చెప్పట్లే, హిస్టరీ ఆఫ్ తెలంగాణ చెప్తాను నేను, అంతే, ఏమనుకోవద్దు. అటెందుకు తిప్పినావు అని. అది యాదికి వచ్చింది. రాజమౌళి గారి ఫాదర్ ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, తెలంగాణలో మీరు అనేది లేదు, ఆ తర్వాత వచ్చింది, ఫస్ట్ అంతా నువ్వు అనేది ఉండేది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గుర్తుందా మీకు? సరే, అక్కడ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడింది లేదు, నువ్వు చూసావా అని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నువ్వు చూసినావా అని అడిగారు అంతే. దాన్ని తీసుకొచ్చి నువ్వు అన్నది మాస్టర్ని అంటే మీరేమో ఏందే వస్తే నువ్వు చేసిన పని నాకు తెలిసే, నీ సంగతి చూస్తేనే, నీ టార్గెట్ పెడితేనే ఎన్ని మాట్లాడచ్చు. అవతల నువ్వు అనొద్దు. గివ్ రెస్పెక్ట్ ఏం లేదు, ఓన్లీ టేక్ రెస్పెక్ట్ కావాలి వీళ్ళకి. వాళ్ళు ద్రోహి అంటారు, లైఫ్ టైం టార్గెట్ అంటారు, కర్మ హిట్ బ్యాక్ అంటారు, నీ కర్మ చూసుకుంటుంది పో అంటారు, నీ సంగతి ఎందుకు తెలుస్తా, నీ అంతు చూస్తా అని మాట్లాడి నువ్వు అన్నావంటే నిన్ను మెచ్చుకొని మెడలేసుకుంటావు నువ్వు కానీ మాటలు మాట్లాడుతుంటే. సరే, అనిల్ గారుండి ఎన్నిసార్లు నటరా మాస్టర్ టంగ్ స్లిప్ అయ్యాడు, అయ్యాడా? అది చూసాం కదా మనం. అంటే లయ గారుండి ఎంతమంది మీద అయ్యారో తెలుసు కదా అంట. అనిల్ గారుండి ఆయన ఈయనని బచ్చా అని అన్నాడు అంటే, అవును సార్ అన్నాడు. ఎప్పుడు ఎందుకు అన్నాడు? మా ఆయన ఊరికే మాటలు వదిలేడు సార్. ఆయన అన్న తర్వాత అన్నాడు, ఆయన ఒళ్ళంతా కెమెరాలు అని అంటే అప్పుడు అన్నాడు సార్. అంటే ఒళ్ళంతా కెమెరాలు ఉన్న నటరాజు మాస్టర్ అనడానికి నువ్వు బచ్చావిరా, నా ముందు నీకేం తెలుసు, నా ఎక్స్పీరియన్స్ ముందు అనడానికి డిఫరెన్స్ లేదా? ఆయనే అనుకుంటాడు కదా, శివుడికి మూడో కన్ను ఉంటుంది, నాకు ఒళ్ళంతా కళ్ళే, నటరాజు మాస్టర్కి ఒళ్ళంతా కళ్ళే అని చెప్పి ఈయనే చెప్తాడు కదా డైలాగులు. నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, గుంజి పడేస్తా, లాగి పడేస్తా అంటే కళ్యాణ్ గుంజుతో అక్కడ. ఓకే, నీతో మా ఆయన అన్నాడు, మా ఆయన బంగారం అని చెప్తాను. సారీ, అనిల్ రావుపూడి గారు బ్యాలెన్స్ తప్పితే ఎలా? ఒక మాట బ్యాలెన్స్ తప్పితే ఎలా? మీరు లోపల ఒకలా ఇక్కడ ఒకలా, ఒక మాట ఆయన బ్యాలెన్స్ తప్పితే మీరు కంట్రోల్ చేసేది. ఇప్పుడు మీరు కూడా బ్యాలెన్స్ తప్పుతున్నారు, ఇద్దరు బ్యాలెన్స్ తప్పితే ఎట్లా చెప్పండి. నేను నటరాజ్ మాస్టర్ నుండి మాట వదులుతాడు అనుకోవచ్చు, కానీ నటరాజ్ మాస్టర్ మాట వదులుతాడు మనకు తెలుసు, కానీ మీరు మాట వదలడం అనేది కరెక్ట్ కాదు, నాట్ యాక్సెప్టబుల్. అంటే ఆయనది కూడా యాక్సెప్టబుల్ కాదు కదా సార్. ఆయనది ఎట్లా యాక్సెప్టబుల్? ఆయన మాట వదులుతాడు, ఓకే మాకు టీఆర్పీ కావాలి కాబట్టి ఆయన నుంచి అనడానికి ఏందన్నట్టు ఇది డైరెక్ట్గా. కానీ మీ నుంచి వదలడం యాక్సెప్టబుల్ కాదంటే లయ గారు ఉండి దగ్గరగా ఫేస్ టు ఫేస్ వెళ్ళడం, పెట్టిన ఎక్స్ప్రెషన్ కూడా మేము చూసినాం కాబట్టే చెప్తున్నాం అంతే, అంతకుమించి ఇంకేం లేదన్నది. ఇట్లా పోయి ఇట్లా చేతి పెట్టి ఇట్లా వెనక్కి పెట్టి ఏం బిగుతావు నువ్వు అన్నట్టు పెట్టిండ్రు. దాదాగిరికి వచ్చిన చేయడానికి వచ్చిన అన్నట్టు ఉంది. నీతో ఉండి పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని నడిచే విధానం, ఆ గొంతు మీకు వినబట్లేదు, మాకు వినబట్లేదు ఆ గొంతు అసలు మేమేమి అన్నట్టుగా అంటుంది. అంటే ఆ పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తాను అన్నట్టు చెప్తాను అన్నట్టు. నటరాజ్ మాస్టర్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్పలేదు ఏంటి అని, వాళ్ళ ఎక్స్ప్రెషన్కి మేమైతే బాధపడడం తెలుసు 100% చాలా దారుణంగా ఉంది వాళ్ళ ఎక్స్ప్రెషన్. అంటే ఏం ఎక్స్ప్రెషన్ పెట్టిర్రు అని చెప్పి వీళ్ళు. అనిల్ రావుపూడి గారు అంటే అరిస్తే మీరు గట్టిగా అడవండి అంతే తప్ప, అంటే వినబడట్లేదు సార్, వినబడట్లేదు, ఆమె అరిచిందంటే వినబడట్లేదు. అంటే అది కాదు పాయింట్, మాట ఎందుకు వదిలేరు అనేది మాట్లాడుతున్నాం మేము అని చెప్పి అనిల్ రావుపూడి గారు అంటే. నటరాజ్ మాస్టర్ ఉండి మాట్లాడుతూ ఎలా తీసుకెళ్ళిపోతే మా ఇద్దరికి అవ్వలేదు అందుకే వచ్చిందంటారు. లయ గారు కాదండి, ఫేస్ టు ఫేస్ అలా వెళ్ళడం కరెక్ట్ కాదంటే లయ గారు ఆగండి అని చెప్పి అనిల్ రావుపూడి గారు తీసుకున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్. లయ గారు ఆగండి ఒక నిమిషం, బానుగాను మీకు బుద్ధి ఉందా, మీకేమైనా తెలివి ఉందా, ఎట్లా మాట్లాడదో తెలియదు వాళ్ళతో, హ్యాపీయా మాస్టర్, బుద్ధి తెచ్చుకోండి, ఎలా ఆడాలో నేర్చుకోండి, ఎలా ఆడాలో తెలుసుకోండి, నటరాజ్ మాస్టర్తో ఎలా మాట్లాడాలో తెలుసుకోండి. మీకు తెలియదా నటరాజ్ మాస్టర్ ఎంత సౌమ్యుడు, ఎంత మంచోడు, ఎంత పేషెన్సీ, ఎంత శక్తిగల మనిషి, అసలు పసిపిల్లాడు ఆయన, అల్లరి చేస్తాడు అంతే, లైట్ తీసుకోవాలంతే, ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు మీరు, తప్పు కదా వాను మాస్టర్ ఏమన్నా అంటే నెక్స్ట్ వీక్ నుంచి చేతులు కట్టుకొని నిల్చో విను, కెమెరాలు వింటున్నాయి, టీవీ వింటున్నారు, జడ్జెస్ మేమే వింటున్నాం ఆయన మాట, మేమేమన్నా అంటుంటే వాళ్ళని నిలబెట్టేసినాం అని అంటున్నారు, మిమ్మల్ని తిడతాం కూర్చోండి ఇంకా అని చెప్పాను. ఏంది సార్ మీరు అంటే ఆయనకి నిజంగా భయపడుతున్నారా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ తెలుస్తా అంటే ఒక ఫ్రస్ట్రేషన్ లెవెల్ పీక్స్లోకి వెళ్ళిపోయి ఇంకా మేమేం చేయలేకపోతున్నాం, వీళ్ళు ఇంటలేరే మొండోళ్ళు, ఈ మొండిగటాలకి ఎట్లా చెప్పాలి అన్న బాధ, ఫ్రస్ట్రేషన్ అంతా కూడా అనిల్ రావుపూడి గారి కళ్ళలో, లయ గారి కళ్ళలో కనబడుతుంది లిటరల్లీ.
రాధా గారు ఉండి ద్రోహి అని వాళ్ళంటే నువ్వు ద్రోహి అయిపోతావా? కర్మ అంటే కర్మ ఎంత పవర్ఫుల్లో తెలుసు కదా. మీరు కర్మని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి మీకేమైనా అవుతుందా? కాదు కదా. అరవడం ఎవరు ఒప్పుకోరు. బీకామ్, మీరు కూడా సైలెంట్గా ఉండండి, అరవకండి అన్నట్టుగా రాధా గారు చెప్పారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పినా ఇంట్లేరు కదా, వీళ్ళకనే చెప్పుకోవాలి. లయ గారు ఉండి ఎవరో ఏదో అరిచినంత మాత్రాన మీరు అది అయిపోతారా? మీకు బాధేసింది, రియాక్ట్ అయ్యారు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి మీరు మాట్లాడారు, అన్నీ అండర్స్టాండబుల్. ఓకే, కొన్నిసార్లు సిచ్యువేషన్ని డ్రాగ్ చేయకండి, మీరు కూడా వదిలేయండి. కొంతమంది మారరు, ఏం చేసినా మారరు. సో మీరే అది వద్దు, ఈ డిస్కషనే వద్దు అని వెళ్ళిపోతే మీ ఎనర్జీ అన్న సేవ్ అయింది. అర్థమైందా అని చెప్పింది. ఇక ఫ్రస్ట్రేషన్లో బాధలో చెప్తున్న మాటలా అనిపించినాయి. నటరాజన్ నుండి నా మీదనే నిందేస్తున్నారు, నేను మాట్లాడతా అంటాడు. లయ గారు ఉండి మీరు నా మీదనే ఆపోజిట్గా మాట్లాడతారా, మీరు మాట్లాడి నన్నే డామినేట్ చేసి మాట్లాడతారా అని అంటే 2 నిమిషాలు నాకు మాట్లాడడానికి టైం ఇవ్వండి అంటే నా దగ్గర టైం లేదంటుంది. నాకు టైం లేదు, సార్ మాట్లాడతారు అప్పుడు మాట్లాడుకోండి అంటుంది. జానుబాను సూపర్, గేమ్స్లో అద్భుతంగా ఆడారని లయ గారు చెప్తారు. గేమ్స్లో అద్భుతంగా ఆడారు, నేచర్ బాగుంది, అందరితో కలిసిపోయే విధానం బాగుంది. ఈవెన్ ఇఫ్ మెస్ ఏదైనా గొడవ అయినా కానీ మీరు వెళ్ళి మాట్లాడే విధానం కావచ్చు, అన్నింటిలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యే ఎస్పెషల్లీ భాను విధానం చాలా బాగుంది. భాను దగ్గర చూసి నేర్చుకో, ఎవరి దగ్గరైనా చూసి నేర్చుకోవచ్చు. హస్బెండ్ దగ్గర, వైఫ్ దగ్గర, హస్బెండ్ చుట్టుపక్కల దగ్గర మంచి ఎక్కడ ఉన్నా కానీ స్వీకరిస్తే చాలా మంచిది. జాను అది నువ్వు నేర్చుకో, మూవ్ అనవు. అప్పుడు నీకు ఆ ఫర్గివ్ నేచర్ వల్ల ఏమైపోద్ది అంటే తనకి భానుకి ఒక పీస్ ఉంటుంది చూడు, ఆ పీస్ నీకు కూడా దొరుకుతుంది. సో ఆ పీస్ రావాలి అంటే ఫర్గివ్ నేచర్ నేర్చుకోవాలి అని చెప్పింది, భలే చెప్పింది. ఆ తర్వాత అభిమానిక ఆమీర్ గురించి 100% మీ గేమ్ సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఆడుతారు, కొంచెం ఆర్గ్యుమెంట్ స్టాండర్డ్స్ కూడా పెరిగినట్టుగా ఉన్నాయి కదా అంటే అవును సార్ అంటే. అదే రియలైజేషను, మీరు మీ గురించి ఏం రియలైజ్ అయ్యారంటే మా వీక్నెస్లో అన్నీ మా స్ట్రెంత్లో ఉన్న విషయం మాకు అర్థమైంది, అండ్ మా మధ్యలో ఇంకొంచెం బంధం పెరిగింది, బాండింగ్ పెరిగింది, మాకు తెలియని విషయాలు మేము నేర్చుకున్నాం ఇక్కడ. షేరింగ్, ఆ చిన్న చిన్న విషయాలు ఒకప్పుడు షేర్ చేసుకుంటుంటే ఏంద్రా అనిపించేది, ఇప్పుడు మాత్రం షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా కామ్గా అనిపిస్తుంది. ఎంతో బాగుంది ఇక్కడ టుగెదర్, మా బాండ్ స్ట్రాంగ్ అవుతా పోతుంది అంటే. లయ గారు ఎందుకు వచ్చాం అనుకున్నారు కదా స్టార్టింగ్లో అంటే అవును మేడం, ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. టాస్క్లో కూడా బాగా ఆడుతున్నారు. అండ్ ఆసియాతో ఏంటి అంత, ఆసియా అట్లా మొహం మీద నిలగొట్టానంటే అమ్మో, ఆసియా మొహం మీద నిలగొట్టగానే ట్రిగ్గర్ అయిపోయాను, కోపం వచ్చింది. అంటే శ్రీముఖి చాలా గలీజ్గా ఆడారు, వాళ్ళిద్దరి మధ్య గలీజ్గా అయింది. బట్ వెంటనే అభిమానికి వాళ్ళు వెళ్ళి హగ్ చేసుకున్న విధానం కావచ్చు, ఆ రియాక్ట్ అయిన విధానం చాలా బాగుంది అంటే అంతే, సూపర్. అట్లుండాలని అనిల్ రావుపూడి గారు. కాంప్రమైజ్ అయిపోవాల్సిందే, టాస్క్ యాక్టివిటీ లాగా మాట్లాడుకోవాలి, ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతే బాగుంటుంది. అండ్ వీళ్ళు అల్లా టప్పా కపుల్ 1 వీక్లో వెళ్ళిపోయే కపుల్ అని అనుకున్నాం కానీ ఇప్పటికి 4 వీక్స్ దాటింది. దీస్ పీపుల్ ఆర్ వెరీ స్ట్రాంగ్, ఒకసారి ఒక కన్నేసి ఉంచండి, వీళ్ళు ఖచ్చితంగా స్ట్రాంగ్ పీపుల్ అని చెప్పి అనిల్ రావుపూడి గారు చెప్పేశారు. లైట్ అప్ అయింది. ఓకే, నెక్స్ట్ రాధా గారు, నటరాజ్ మాస్టర్ నీతు. సో ఇదివరకు నటరాజ్ మాస్టర్ సీరియస్ అయితే ఆమె కంట్రోల్ చేస్తూ పోయేది, ఇప్పుడు ఆమె కూడా సీరియస్ అయితే పోతుంది. అసలు హైపర్ అయిపోయినావు నువ్వు అంటే అవును మేడం హైపర్ అయిపోయినా అని చెప్పి నీతు గారు అంటారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నుండి గోల్డెన్ కపుల్కి లాస్ట్ వీక్ అన్నారు కాబట్టి కొంచెం అది అయిపోయినాము, కొంచెం ప్రెజర్ అయిపోయింది అంటది. లయ గారు ఉండి వీ ఆల్సో వెయిటింగ్, అంటే మీరు గోల్డెన్ కపుల్ అయితే చూడాలని మాకు ఉండే అంటది. టాస్క్ గురించి మళ్ళీ మాట్లాడతా. మహేష్ కింది దాకా వచ్చిన తర్వాత కింద పడిపోయేదాకా కూడా ఆయన డిస్క్వాలిఫై చేయలేదు, నాకు మాత్రం పైన ఉండగానే డిస్క్వాలిఫై చేసినారంటే అప్పటికే చాలా వార్నింగ్లు వచ్చినాయి ఆయనకి. అప్పటికే చాలా వార్నింగ్, పోయినయకుండా ఉండడము, షేక్ అవ్వడము, నెత్తికి తాకడం, ఇలాంటివన్నీ చాలా వార్నింగ్స్ వచ్చినాయి. వార్నింగ్స్ వచ్చినాక కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు 1 2 3 4 5 కింద పడేసేయండి అని చెప్పింది. అంత జరిగిన తర్వాత ఊరికనే కాదు, నటమాస్ నుండి ఒక 1 మినిట్ వినాలి నా మాట 1 మినిట్ వినాలి. లాస్ట్ ఛాన్స్ మిస్ అయిందన్న ఫ్రస్ట్రేషన్ మాకుంది. అట్నే మేము ఈ బ్యాటరీ గేమ్ తర్వాత నడుముకి కట్టి లాగేసుకొని పోయే గేమ్ ఉంది కదా, అది కళ్యాణ్తో ఆడిన లాస్ట్ వీక్ గేమ్. ఆ గేమ్లో కూడా ఎల్లో లైన్ దాటి లోపలికి వచ్చిన తర్వాత హక్ చేసుకోవాలి. వసంతిని చెయ్యి పట్టుకొని లాక్కొని లోపలికి తీసుకొచ్చుకున్నాడు. అది కూడా నాకు అన్యాయం జరిగింది. అక్కడ నేను అడగలేదు అంటే కానీ శ్రీముఖి లేచింది, అయ్యా నీతును కూడా వెళ్ళి లాక్కోమని చెప్పినా కదా, నీతో చెప్పినా లేదా లాక్కోమని చెప్పినా లేదా, అందరికీ సేమ్ రూల్, ఒకటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. హగ్గు లోపలికి వచ్చిన తర్వాత జరిగిందా బయట జరిగిందంటే లోపలికే. నీతో ఉండి పట్టుకెళ్ళిపోయాడు కదా ఆయన, నేను ఎట్లా లాక్కొస్తా అంటే పట్టుకెళ్ళిపోయాడంటే నీకు ఇచ్చిన కదా, పోయి తీసుకొచ్చుకోమని చెప్పిన కదా, ఆయన పోయిన వారంది ఇక్కడ ఎందుకు ఇస్తారు, తప్పు కాదు మాస్టర్ అని చెప్పి అంటాను. అయితే అక్కడ మిస్టేక్, రూల్స్ చేంజింగ్ అనేది లిటరల్లీ మనుషుల్ని డ్రైన్ చేస్తుంది అబ్బా. శ్రీముఖి రూల్ చేంజింగ్ అనేది అన్ని గేమ్స్లో రూల్స్ చేంజ్ అయితేనే ఉన్నాయి, ఫేవరెటిజంలో అయితేనే ఉన్నాయి, రూల్స్ చేంజ్ అయితేనే ఉన్నాయి. ఇది చాలా తలకాయ నొప్పి. సో నటరాజ్ మాస్టర్కి కూడా ఫేవర్గా రూల్స్ ఎన్నో చేంజ్ అయినాయి. ఎంతెందుకు ఎలిమినేషనే క్యాన్సిల్ అయింది, అది పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ రూల్స్ చేంజ్ అనేది కొంచెం అదైంది. అసలు పైనకి పట్టుకున్నప్పుడు అయితే రూల్ ఎప్పుడు మారిందో కూడా నాకు తెలియలేదు అన్నట్టు చెప్తాను, నేను ఏం లేదంటాను. ఇక్కడ ఈ రూల్ వల్ల పోయింది అని అంటే నిజం చెప్పాలంటే అక్కడ రూల్ చేంజ్ చేయకుండా ఉంటే వసంతి రావాలన్న ప్రయత్నం చేస్తుంటే అప్పుడు కళ్యాణ్ వాళ్ళకి కూడా టైం ఎక్కువ అయ్యేది. కళ్యాణ్ లాక్కున్నాడు కాబట్టి ఈజీగా అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ కళ్యాణ్ లాగకుండా ఉంటే యాక్చువల్లీ కళ్యాణ్ వసంతిని లాగినప్పుడు నీతు కూడా వచ్చేసింది. అక్కడ నటరాజ్ మాస్టర్ కూడా నూకేస్తాం అండ్ గుంజుతూ ఉన్నాడు కదా, అందరి బలం చేరి అందరు ఇటు వచ్చేసారు.
అక్కడ కనుక వసంతే రావాలి అంటే వాళ్ళు ఓడిపోయే సిచ్యువేషన్ ఉండేది. ఆ తర్వాత వీళ్ళకి టైఅప్ అయ్యేది, వాళ్ళకి అంటే ఒక బ్రేక్ వచ్చేది, అది ఇంకో రకంగా ఆడే విధానం ఉండేది కావచ్చు. చేతుడు గుంజుకొని రమ్మనగానే ఈజీ గుంజుకొని వచ్చారు. అది అది కొంచెం అయింది, అంత గందరగోళం చేశారు. అది ముందు తెలియదు కదా, వీళ్ళందరికీ ఆడుతున్నప్పుడే రూల్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వాళ్ళకి క్లారిటీ ఉంది, అంటే కొంచెం దగ్గరగా ఉంటే వాళ్ళని వచ్చి పట్టుకొని గుంజుకొని పొమ్మంటారు అన్న సెన్స్లో ఎక్కడికో తీసుకొని పోయింది కళ్యాణ్. అలా అన్ఫేర్ జరిగినట్టే అక్కడ. అసలు ఆ రౌండ్లో, ఆ టైంలో, అసలు ఆ వీక్ అంతా నూకరాజుకి అన్యాయం జరిగింది చెప్పాలంటే. అయితే పట్టుకెళ్ళిపోయారు కదా, అంటే శ్రీముఖి సీరియస్ అయింది. ఆ తర్వాత ఎవరు వాళ్ళు, రాధా గారు అండి, కలర్ దానిలో కూడా మెరూన్ ఎందుకు తీసుకెళ్ళలేదు, మీరు ఆరెంజ్ ఎందుకు తీసుకున్నారు, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే ఇక్కడ కూడా టీమ్ మిస్టేకే. మళ్ళీ నీతు అంటది, మాకు ట్రాక్లో ఉన్న కలరు ఆరెంజ్ కలర్ లాగానే ఉంది, టమాటో రెడ్ కలర్లో ఉంది, అదేం మాకు మెరూన్ కలర్లో లేదు అన్నట్టుగా అంటది. అక్కడ ఒక కలర్ వేసి ఇక్కడ ఒక కలర్ వేసి, అండ్ ఇంకోటి వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంది మేడం అని అంటే, లేదు మీరు కొంచెం క్లారిటీగా తీసుకుంటే మీతో వాళ్ళకి ఇబ్బంది కాకపోయేది అన్నట్టుగా అంటది. ఏందో నీతు ఇక్కడ శ్రీముఖి అంటే, నేను అక్కడ కూడా మైక్ ఇచ్చినా, అక్కడ కూడా చెప్పినా, అక్కడ కూడా క్లారిటీగా తీసుకోండి అని చెప్పినా, కన్ఫ్యూజ్ కావద్దని చెప్పినా, అందరికీ ఉపయోగపడేలాగానే మాట్లాడినా ఆడినామని చెప్తాను. నీతు ఉండి టాస్క్లో కలర్ అంటే అక్కడ కలర్ తీసేటప్పుడు కూడా ఆయన కన్ఫ్యూజ్ అయ్యిండు. అక్కడ ఏదైతే కలర్ తీసుకొచ్చినా దాంతో కీ ఓపెన్ కాదన్న క్లారిటీ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత చూస్తే శాంటానేమో ఒకటి హోల్డ్ చేసి పెట్టింది. హోల్డ్ చేసి పెట్టడంతో కష్టమైందంటే, హోల్డ్ చేసి పెడతారో అది వాళ్ళకి ఏమన్నట్టు శ్రీముఖి చెప్తుంది. లాక్కోవాలి నీకేమన్నట్టు చెప్తే, ఆల్రెడీ వాళ్ళకి మీకు జమీనాస్మాన్ పరకుంది, అసలు మీరు వాళ్ళ టైంకి అసలు దగ్గరలో కూడా రాలేదు అన్నట్టుగా చెప్పేస్తారు. మొత్తానికి అయితే ఓడిపోయారు అన్నట్టు చెప్తుంది. అది మీ ఆట అంటే గ్రీన్ది నాకు అనిపించింది, కానీ నేను గ్రీన్ది ఆమెకి ఇచ్చేసిన తప్ప, అంటే అక్కడ వేసిన తప్ప నేను అసలు ఆపుకోలేదు అంటే, అది మీ ఆట, మీ మంచితనం. అయినా మీకు జాను బాను అమీర్ సారీ మీకు వాళ్ళకి జమీన్ ఆస్మార్ పరకు ఉంది అన్నట్టుగా చెప్పేసింది. ఆ తర్వాత రాధా గారు అండి, బకెట్ తర్వాత ఏమేమి మాట్లాడారు మాస్టర్, ఎలా చేస్తారు తెలుసా, ఆ ఛాలెంజ్ విసిరారు మీరు, అనిల్ రావుపూడి గారు అంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా, సీక్రెట్ చెప్తా. నటరాజ్ మాస్టర్ రూమ్లోకి పోయిన తర్వాత అక్కడ అరుపులు స్టార్ట్ చేసిండు. ఎంత అరిచిందంటే ఆ అరుపులకి ఆయన ఒక ఛాలెంజ్ చూస్తున్నాడు టీంకి. నా ఫౌల్స్ లెక్క పెడుతున్నారు కదా, మిగతా వాళ్ళందరూ ఫౌల్స్ తీయండి అన్నారు. అందుకే అందరి ఫౌల్స్ 2 గంటలు కూర్చొని తీసిరు. తీయడం వల్లే అందరి పాయింట్స్ అన్నీ కింద మీద అయిపోయినాయి. ఆ ఫౌల్స్ తీయమని చెప్పింది నటరాజ్ మాస్టరే. సో ఆయన చెప్పడం వల్లనే కళ్యాణ్ కిందికి పోయినా అన్నాడు. కళ్యాణ్ విన్నావా అంటాడు. ఆయన ఛాలెంజ్ చేసిరండి కాబట్టి టీంకి, అప్పుడే ఆ ఛాలెంజ్ని ఫాలో అయిపోయారు మా వాళ్ళంతా. అంటే ఆయన చెప్పి తింటారా మీరు? సరే, అనిల్ రావుపూడి గారు ఛాలెంజ్ విసిరింటారు కదా అంటే, అవును సార్ అంటారు. టోటల్ గేమ్ ఆర్డరే మార్చింది మీరు అని చెప్పిండు అనిల్ రావుపూడి గారు ఉండి. కళ్యాణ్ వసంతి గోల్డెన్ హార్ట్స్ ఏవి మీ అని అడిగాడు. అంటే సార్ అది గోల్డెన్ హార్ట్స్ అది అక్కడ తీసాము, టీం వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళని గుర్తుపడతాను, నేను ఫేస్ గుర్తుపడతా, ఇట్లాంటి ఏం చెప్తాను. కాదు, ఒకసారి మీరు లీస్ట్ వస్తే తీసేయడం, వెళ్ళిపోతా అనడం ఏంది, వసంతికి తీసి ఇచ్చినావు, నేను చూసిన గోల్డెన్ హార్ట్స్ తీసి నువ్వు వసంతికి ఇచ్చేసినావు, మీకు మైనస్ ఇవ్వకుండా ఉండాలన్న విషయంలోనే చెప్తున్నా, చెప్పొద్దు అంటే చెప్పను, మీకు ఏది మైనస్ అవుతుందో అది కావద్దు అన్న ఉద్దేశంలోనే చెప్తాను నేను, అంతకు మించి అంటారు. ఏ గోల్డెన్ కపుల్కి ఇక నటరాజ్ మాస్టర్ ఏ గోల్డెన్ కపుల్కి కూడా ఇవ్వాలని ఎడ్జ్ మీకు ఇచ్చాను, నెక్స్ట్ వీక్ గోల్డెన్ కపుల్ అయితే తప్ప నేను మా బేబీది చూడను అని మీరు అన్నారు. అయినా కానీ మీరు అవుతారో కారో అన్న డౌట్ తోటి నేను ఏం చేసిన వీడియోస్ చూపించాను. ఎవరికి లేని ప్రివిలేజ్ మీకు ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, మీతో మాటలు పడడానికే అని అంటాడు. అవునా కాదా, ప్రిఫరెన్స్ ఇచ్చిరా లేదా, సపోర్ట్ చేస్తురా లేదా. నెక్స్ట్ రాధా గారు ఉండి, మీరు అలాగే బిహేవ్ చేస్తారు మాస్టర్, కానీ నీతు కంట్రోల్ చేస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు నటరాజ్ మాస్టర్లో తయారైంది నీతు కూడా అని చెప్పింది. నీతు ఉండి ఫస్ట్ గేమ్లోనే అలా మాటిచ్చి మోసం చేయడం అనే దానివల్ల హట్ అయ్యాము అంట. మాట ఇవ్వడం ఏంది, మోసం చేయడం ఏంది, అవి జరగలేదు అని చెప్పినాక కూడా, ఇన్నిసార్లు చెప్పినాక కూడా చెవిటోడు ముందు శంఖ మూదినట్టు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు, ఏం మీలో మార్పు రాకపోతే ఎట్లా, ఏదో వీళ్ళిద్దరికి ఇంకా అర్థం కాలే మాస్టర్లకి. ఫస్ట్ గేమ్లోనే అలా మాటిచ్చింది కదా, మోసం అయింది కదా, అందుకని చెప్పి హట్ అయ్యాను అంటారు. అనిల్ గారు అండి, ఒక మాట జానుయే పోసిందా మీ దాంట్లో, ఎవరు పోయలేదంటే వసంతి కూడా పోసింది. వసంతి కూడా జాను చెప్తేనే పోసిందంటే, వసంతి నువ్వు జాను చెప్తే పోసినావు అంటే మాస్టర్ అని అన్నది. మాస్టర్ అంటే మాస్టర్ కనుక టార్గెట్ చేస్తురేమో మా దాంట్లో, అందుకని చెప్పి నేను మాస్టర్ దాంట్లో పోసినాను వసంతి అంటది. అంటే నీ కళ్ళు లేవా, చూడలేదా అంటే చూడలేదు సార్ అంటే, వెనకాల ఉందంటే మరి అడగచ్చుగా, కళ్యాణ్ అడిగి చెక్ చేసుకోవాలి కదా, నీ కళ్ళు ఉన్నాయి, నీకు నోరు ఉంది, అడగాలి కదా, అడిగిన తర్వాత డిసైడ్ కావాలి కదా వాళ్ళు పోసిరా లేదా అని అంటే, కళ్యాణ్ ఉండి సార్ తర్వాత పోయలేస్తారంటే, వసంతి ఉండి తర్వాత కూడా పోసిన అంటది. తర్వాత కూడా పోసిందంట. చూసినా మరి వసంతి మీద ఏం సీరియస్ కాలేదందుకు నీతో అని అడిగితే, నీతో అంటది పోస్తున్నారని అనుకుని పోసాను అని చెప్పి తర్వాత వచ్చి సారీ చెప్పింది, నాకు తెలీదు అని చెప్పి సారీ చెప్పింది సార్ అంటే, ఓహో మీ రాధా గారు, ఓహో మీ దగ్గరకు వచ్చి సాఫ్ట్గా మాట్లాడి సారీలు చెప్తే సరిపోతుందా మీకు అని అంటది. అంతే కదా, అంటే వసంతి పోస్తే సారీ చెప్తే సరిపోయింది, మరి బాను దగ్గర మాత్రం ఇంత పెంట, ఎందుకంటే బాను మీద ఉంది గర్జు. అనిల్ రావుపూడి గారు,
సరే ఫైనల్గా ఒకటి, గేమ్లో ఏం జరిగినా గేమ్ వరకే, డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. మాస్టర్ సంగతి నాకు తెలుసు, ఆయన క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న సంగతి నాకు తెలుసు, లాగుతూనే ఉంటాడన్న సంగతి తెలుసు, ఆయన డిసప్పాయింట్ అయితే అందులోనే ఉంటాడు, బయటకు రాడన్న సంగతి తెలుసు. ఆయన గెలిచిందా మొత్తం సౌమ్య స్వభావి, మృదు స్వభావిగా మారతాడు. ఆయన గెలవలేదా ఇట్లా అంత ఆగమాగం చేస్తానంటే నటరాజ్ నుండి నేను కాసేపే కోపడతాను, ఎక్కువసేపు ఉండదు సార్ నాది, తర్వాత ఉండను, నేను ఎక్కువసేపు ఉండను అంటాడు. అందరితో మాట్లాడతాను నేను అంటాడు. అంటే రాధా గారండి, మీ వల్ల తను ఫుల్ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది మాస్టర్, అర్థమవుతుందా మీకు? మీరు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసే నీతు ఇప్పుడు మీ వల్ల అలా మారిపోతుంది, ఫస్ట్రేట్ అవుతుంది. మీరు ఎప్పుడు ఇలానే చేస్తారు. అయినా ఒక మాట, తన కోసం ఆడుతున్నా తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్, తనేం వీక్ ఏంటి? ఎవరి కోసం కాదు, మీరు మీకోసం ఆడండి, మీ ఇద్దరి కోసం ఆడండి. ఎప్పుడు ప్రాబ్లం అయినా మీ వల్లనే అవుతుంది. అనగానే అనిల్ రావుపూడి గారు, నీతు ఈజ్ ప్లేయింగ్ పర్ఫెక్ట్ గేమ్, ఎక్సలెంట్ గేమ్, తోప్ గేమ్, తురుంఖాన్ గేమ్ అని చెప్పి 200% ఇస్తుంది. ఎందుకంటే ఆమెను కంట్రోల్ చేస్తే ఆయనని కంట్రోల్ చేస్తానన్న ఆశతోటి వీళ్ళు ఈమెకి కొంచెం గ్యాస్ కొట్టారు బాగానే. ఓడిపోతే ఎందుకు అంత అగ్రెషన్ మీకు? ఎవడు మీకు అన్ఫేర్ చేశారు? ఎవరు చేయలేదు కదా. అందరూ వచ్చి మిమ్మల్ని గెలిపించి కప్పివ్వడానికి లేరు ఇక్కడ, అర్థమైందా? మీకు సపోర్ట్ చేయడానికి లేరు. మీరు మీలా ఆడాలి, మీరే గెలవాలి. ఓడిపోతే అగ్రెసివ్ అయిపోతా, గెలిస్తే సౌమ్యుల్లా మారుతా, గేమ్ రెస్పెక్ట్ చేస్తా, సూక్తులు చెప్తా, ఓడిపోతే మాత్రం అరుస్తా, ఏం అవసరం లేదు మాస్టర్. నటరాజ్ మాస్టర్ మీకు ఒక విషయం చెప్తా, మీ వీడియో ప్లే చేసి చూపిస్తాను. వీడియో ప్లే చేసి చూపించగానే కింద మోకాల మీద వేల సుమ్మ గంధముల బ్యాక్గ్రౌండ్, ఎక్కడ నెగ్గాలో కదరా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పడు అన్నట్టు మోకాల మీద కూర్చుండి ఇదే ఫైనల్ షో నాది, ఇంకా షోలు ఏం చెయ్యను అన్నాడు. సరే ఇదే ఫైనల్ షో, లాస్ట్ షో అంటున్నారు కదా, మరి ఒక పాజిటివ్గా బయటకు వెళ్ళాలి కదా అని చెప్పిండు. కళ్యాణ్ వసంతి, లేరి మీ సంగతి ఏంది, ఒకళ్ళతో అయితే లేదంటే మీరు ఇద్దరు తయారయ్యారు. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ నువ్వు ఇంటికి వెళ్ళిపో మరి అన్నారు. మరి వీళ్ళకి వెళ్ళిపో అన్నప్పుడు వాళ్ళకు కూడా వెళ్ళిపో అనాలి కదా. గెలిస్తే ఓకే, లేదంటే కదా అంటే, సార్ నాకు అన్యాయం జరిగింది సార్ అక్కడ, సార్ నాకు అక్కడ నేనే టాప్ సార్, నేను అంతసేపు హోల్డ్ చేసి పెడితే నన్ను తీసేసారు సార్, ఈ ఫౌల్స్ గీల్స్ అని చెప్పి నేను లాస్ అయింది సార్, ఆ తర్వాత కలర్ దానిలో కూడా నాకు కలర్ కరెక్ట్గా రాలేదు సార్ అంటే ఇవన్నీ పక్కన పెట్టి బూతులు మాట్లాడినావు అంటారా సార్. అది కొంచెం ఫస్ట్రేషన్లో వచ్చింది అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయక నాకు ఇంకా అయిపోయింది, నువ్వు మారాలి, నువ్వు బాగా ఆడాలి, అర్థమైందా, ఇష్టం నన్ను మాట్లాడద్దు అని చెప్పిర్రు. అయిపోయింది, కూర్చొని పెట్టిర్రు. ఆయనకు జరిగిన అన్యాయం అంతా కూడా పక్కన పెట్టిర్రు. దారుణం ఇది, అన్యాయం ఇది. కళ్యాణ్కి 2 రౌండ్లలో జరిగిన అన్యాయం గురించి మాట కూడా మాట్లాడలేదు. ఎంత టూ మచ్ కదా. సరే ఇది ఇవాళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టరు, అలానే సింబల్ ప్రెస్ చేసి పెట్టుకోరు. ఓకేనా. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.